ఒకసారి ఒక స్నేహితుని నుండి కొన్ని పనులు చేపించుకొనుటకు వెళ్ళిన సంగతి నాకు జ్ఞాపకముంది. కానీ అక్కడికి వెళ్ళిన తరువాత నేను కేవలము మాట్లాడడానికి, బాగోగులు పంచుకొనుటకు మాత్రమే వెళ్ళినట్లు ప్రవర్తించాను. అయితే నా నిజమైన ఉద్దేశం బయటకు రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. మరియు అది బయటకు రాగానే అక్కడ ఉన్న ప్రశాంతత తొలగిపోయింది. మరియు నా స్నేహితుడు నాతో, నీ నిజమైన ఉద్దేశం ముందుగానే చెబితే బాగుండేది, నేనిక్కడికి సిద్ధపడి వచ్చేవాడిని అని చెప్పిన విషయం నాకు గుర్తుంది. అవును, చాలా వరకు వేదాంత శాస్త్రము కూడా ఇలానే ఉంటుంది. అనేకసార్లు క్రైస్తవ వేదాంత శాస్త్రవేత్తలు ఎలాంటి ఉద్దేశము లేదన్నట్టుగా వేదాంత శాస్త్రమును చర్చిస్తుంటారు. నేను సత్యము మాత్రమే చెబుతున్నాను, నేను కేవలము బైబిల్ మాట్లాడుతున్న దానిని మీకు చెబుతున్నాను అని వారంటారు. కానీ క్రైస్తవ వేదాంత శాస్త్రమును వీలైనంత నిష్కాపట్యతతో చర్చించుట మంచిది అని నా అనేక సంవత్సరముల అనుభవము నుండి నేర్చుకున్నాను. ఈ విధముగా అందరూ కూడా వారి కన్నులు తెరుచుకొని సంభాషించుటకు అవకాశం ఉంటుంది. మీ వేదాంత శాస్త్రమును కట్టుట అనే మన పాఠముల క్రమములో ఇది 2వ పాఠము. ఈ పాఠములో ఈ అధ్యయనము అంతటిని శాసించు సామాన్య అవగాహనలను మీ ముందుంచుతాము. ఈ పాఠమునకు క్రైస్తవ వేదాంత శాస్త్రమును అన్వేషించుట అనే పేరు పెట్టాము. మరియు ఒక విశేషమైన క్రైస్తవ వేదాంత శాస్త్రమును అభివృద్ధి చేయుటలో మనకు సహాయపడు కొన్ని ముఖ్యమైన పూర్వభావిత్వములను కూడా మీ ముందుంచుతాము. విశాలమైన సమస్యల నుండి సూక్ష్మమైన సమస్యల వరకు ఈ అంశమును మనము 3 విధములుగా చూద్దాము. మొదటిగా, ఏ వేదాంత శాస్త్రము క్రైస్తవ వేదాంత శాస్త్రం అవుతుంది అనే విషయము మీద మన దృష్టికోణమును నిర్వచిస్తాము. రెండవదిగా, కొన్ని వేదాంత శాస్త్ర పరంపరలు క్రైస్తవ వేదాంత శాస్త్రమును ఎలా రూపుదిద్దుతాయో మనము అన్వేషించుదాము. మరియు మూడవదిగా, ఈ పాఠములన్నిటిలో ఒక ఆధారముగా క్రైస్తవ విశ్వాసము యొక్క ఒక విశేష భాగమైన పునరుద్ధరణ వేదాంత శాస్త్రం యొక్క ముఖ్య సిద్ధాంతములను మనము చూద్దాము. మొదటిగా, క్రైస్తవ వేదాంత శాస్త్రం యొక్క సామాన్య ఆలోచనను చూద్దాము. ఈ పాఠములలో ఈ పదమును ఉపయోగించినప్పుడు మన అర్థం ఏమై ఉంటుంది? దురదృష్టవశాత్తు మనము చాలాసార్లు క్రైస్తవ వేదాంత శాస్త్రమును గూర్చి మాట్లాడతాము గాని మన అర్థము చాలాసార్లు స్పష్టముగా ఉండదు. కొన్నిసార్లు క్రైస్తవుల యొక్క నమ్మకములను గూర్చి తెలుపుటకు ప్రజలు ఈ పదజాలమును ఉపయోగిస్తారు. కానీ చాలాసార్లు క్రైస్తవులు అసలు నిజముగా క్రైస్తవ్యమునకు చెందని అనేక ఇతర నమ్మకములను ధృవీకరిస్తూ ఉంటారు. ఇతరులు క్రైస్తవులు నమ్మవలసి ఉన్న పదజాలమును వేదాంత శాస్త్రమును గూర్చి మాట్లాడుట కొరకు ఉపయోగిస్తారు. కానీ ఎక్కువ మంది క్రైస్తవులు వారు దేనిని నమ్మాలి అనే అంశమును గూర్చి సమ్మతించరు. దీని కారణముగా మరియు ఇతర సందేహముల కారణముగా ఈ పాఠములలో క్రైస్తవ వేదాంత శాస్త్రము అనే పదమును ఉపయోగించినప్పుడు మన ఆలోచన ఏమై ఉంటుంది అనే దాని మీద మనం స్పష్టతను ఇవ్వవలసిన అవసరత ఉన్నది. మనము 3 విషయములను చూద్దాము. మొదటిగా, క్రైస్తవ వేదాంత శాస్త్రమును నిర్వచించుటలో గల సమస్యలను చూద్దాము. రెండవదిగా, ఒక కార్యశీలక నిర్వచనమును మనము ప్రతిపాదిద్దాము. మరియు మూడవదిగా, క్రైస్తవ వేదాంత శాస్త్రములోని ఐక్యత మరియు భిన్నత్వములను మనము గమనిద్దాము. క్రైస్తవ వేదాంత శాస్త్రమును నిర్వచించున్నప్పుడు మనం ఎదుర్కొను కొన్ని సమస్యలను మొదట చూద్దాము. క్రైస్తవ వేదాంత శాస్త్రమును క్రైస్తవేతర వేదాంత శాస్త్రముతో వేరుగా చూపించుట కొరకు మార్గములను కనుగొనుట ఒక పెద్ద సమస్య అయి ఉన్నది. కొన్నిసార్లు వాటి మధ్య భేదములు గమనించుట కష్టం కాదు. కానీ చాలాసార్లు క్రైస్తవ వేదాంత శాస్త్రమును ఇతరులతో వేరు చేయుట చాలా కష్టమవుతుంది. దీనిని గూర్చి ఈ విధముగా ఆలోచించండి. క్రైస్తవ్యమును లోకములోని ఇతర పెద్ద మతములతో మనము పోల్చినప్పుడు అనేక వేదాంత శాస్త్రములు క్రైస్తవ నమ్మకముల కంటే భిన్నమైనవని కనుగొనుటకు చాలా సులభమైనవిగా ఉన్నాయి. ఉదాహరణకు, క్రైస్తవ్యమును మరియు హైందవ మతమును కలుపుటకు కొంతమంది ప్రయత్నించినప్పటికీ హైందవ మతములో ఉన్న అనేక దేవతారాధన దానిని క్రైస్తవ విశ్వాసము నుండి భిన్నము చేస్తుంది. మరియు ఈ 2 వేదాంత శాస్త్ర వ్యవస్థలను గూర్చి పొరపాటు పడుట కూడా కష్టమవుతుంది. మరొక వైపు, ఇస్లాం మతము హైందవ మతము కంటే ఎక్కువగా క్రైస్తవ్యముతో పోలికలు కలిగి ఉన్నది. క్రైస్తవ్యము వలెనే ఇస్లాం కూడా దాని ఆరంభమును అబ్రహాములో కనుగొంటుంది. దీనికంటే ఎక్కువగా ఇస్లాం యొక్క ప్రవక్త మరియు ఆయన అనుచరులు
ఖురాన్ వ్రాసినప్పుడు క్రైస్తవ బోధలచే ప్రభావితం అయ్యారు. కాబట్టి క్రైస్తవ్యము మరియు ఇస్లాం మధ్య అనేక పోలికలు ఉన్నాయి. అయినను ఇస్లాం మతమును క్రైస్తవ్యముతో వేరుగా చూపుటకు మనము చాలా వరకు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాటి మధ్య కొన్ని ప్రాథమికమైన నిశ్చయమైన భేదములు ఉన్నాయి. క్రైస్తవ్యము క్రీస్తు యొక్క దైవత్వమును మరియు ఆధిపత్యమును ఉద్ఘాటిస్తే, ఇస్లాం ఈ సత్యములను తిరస్కరిస్తుంది అనేది వాటిలో ఒకటి. యూదామతమును తీసుకుందాము. క్రైస్తవ్యము యూదామతములో నుండి పుట్టింది కాబట్టి అది క్రైస్తవ్యముతో మరింత దగ్గర సంబంధమును, పోలికను కలిగి ఉన్నది. అయితే యూదామతము యేసే క్రీస్తు అనగా మెస్సయ్య అని ఒప్పుకోదు గనుక ఎక్కువ మంది దానిని క్రైస్తవ విశ్వాసమని పొరపాటు పడరు. ఇవి మరియు ఇతర ప్రపంచ మతముల యొక్క వేదాంత శాస్త్ర దృష్టికోణాలు క్రైస్తవ వేదాంత శాస్త్రము కంటే భిన్నముగా ఉన్నాయి కాబట్టి వీటిని వేరు చేయుట ప్రజలకు కష్టం అనిపించదు. మన మరియు వారి వేదాంత శాస్త్రముల మధ్య సరైన స్పష్టమైన పరిమితులను మనము స్థాపించగలము. అదే సమయంలో అనేక వేదాంత శాస్త్ర పాఠశాలలు క్రైస్తవ మరియు క్రైస్తవేతర ఆలోచనను కలగలుపుతాయి మరియు కొన్నిసార్లు స్వచ్ఛమైన క్రైస్తవ్యమును ఇతర విశ్వాసముల నుండి వేరు చేయుటను కష్టతరం చేస్తాయి. ఇట్టి పలు మత సమ్మేళనం నేటి ప్రసిద్ధిగాంచిన క్రైస్తవ అబద్ధ పూజలైన యెహోవా సాక్షులు, మోర్మన్లు, క్రైస్తవ విజ్ఞానం, సున్ మ్యుంగ్ మూన్ విశ్వాసములో చూడవచ్చు. ఆధునిక ఉదారవాదము కొరకు తమ ముందు నడిచిన వారి యొక్క వేదాంత శాస్త్ర అవగాహనలను విడిచిపెట్టిన అనేక సంఘములు మరియు డినామినేషన్లలో కూడా దీనిని మనము చూడవచ్చు. ఇప్పుడు ఈ పలుమత సమ్మేళన మతముల యొక్క కొన్ని విషయములను క్రైస్తవేతరమైనవని నిర్ధారించవచ్చు గాని మరికొన్ని విషయములు నిజమైన క్రైస్తవ్యమునకు చాలా దగ్గరగా ఉంటాయి. ఈ కారణములను బట్టి ఇట్టి సందర్భాలలో క్రైస్తవ మరియు క్రైస్తవేతర వేదాంత శాస్త్రముల మధ్య తేడాలను చూపుట మనకు కష్టమవుతుంది. పరిస్థితిని మరింత కష్టతరం చేయుటకు క్రీస్తునందు నమ్మకమైన విశ్వాసుల యొక్క వేదాంత శాస్త్ర ఆలోచనను గూర్చి ఒకసారి ఆలోచించండి. నిజమైన క్రైస్తవ సందర్భములో కూడా క్రైస్తవ వేదాంత శాస్త్రమును గూర్చి మాట్లాడుట కంటే క్రైస్తవ వేదాంత శాస్త్రములను గూర్చి బహువచనములో మాట్లాడుట సులభంగా ఉంటుంది. అనేక రకముల క్రైస్తవ్యము నేడు ఉనికిలో ఉన్నది కాబట్టి అందరూ సంతృప్తి పడే విధముగా ఒక నిజమైన క్రైస్తవ విధానమును గుర్తించుట అసాధ్యమవుతుంది. నిజమైన క్రైస్తవ వేదాంత శాస్త్రములో తూర్పు ఆర్థోడాక్స్ సంఘముల బోధలు కూడా ఉంటాయా? రోమన్ క్యాథలిక్ సిద్ధాంతముల విషయమేమిటి? ప్రొటెస్టెంట్ విశ్వాసం యొక్క స్వచ్ఛమైన విధానం ఏది? ఆంగ్లికన్, బాప్టిస్ట్, లూథరన్, మెథడిస్ట్, ప్రెస్బిటేరియన్ సంఘములలోని ప్రతి ఒక్క భాగము పలు క్రైస్తవ శాఖల యొక్క స్వచ్ఛతను తమ సొంత విధానములలో విశ్లేషణ చేస్తాయి మరియు తమ వేదాంత శాస్త్రము అన్నిటికంటే స్వచ్ఛమైనదని ఇంచుమించు అన్ని శాఖలు నమ్ముతాయి. దీనిని గూర్చి క్రైస్తవ వ్యవస్థలోని అసమ్మతుల దృష్ట్యా ఆలోచన చేస్తే క్రైస్తవ వేదాంతమును స్పష్టముగా నిర్వచించుట మరింత కష్టమవుతుంది. క్రైస్తవ వేదాంత శాస్త్రమును లోకంలో ఉన్న వేదాంత శాస్త్ర వ్యవస్థలన్నిటి నుండి వేరు చేయుట కొరకు క్రైస్తవులుగా ఉండుటకు ప్రజలు నమ్మవలసిన సిద్ధాంతముల జాబితాను ఇవ్వమని మా క్లాసులలో ఉన్న విద్యార్థులను తరచుగా నేను అడుగుతుంటాను. ఈ విద్యార్థులు కొన్ని ప్రాముఖ్యమైన క్రైస్తవ నమ్మకముల యొక్క పొడవాటి పట్టికను ఇవ్వడానికి ఎక్కువ సమయం పట్టదు. వారు ఇలాంటి కథనములను ఆ పట్టికలో వ్రాస్తారు. యేసు ప్రభువై ఉన్నాడు, యేసు రక్షకుడు, యేసు రక్షణకు ఏకైక మార్గమై ఉన్నాడు, యేసు మన పాపముల కొరకు మరణించాడు, యేసు మరణము నుండి పునరుద్ధానుడయ్యాడు, దేవుడు త్రియేకుడు, యేసు సంపూర్ణ మానవుడు మరియు సంపూర్ణ దైవమై ఉన్నాడు, ప్రజలందరూ పాపులై ఉన్నారు, కేవలము విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుట, క్రైస్తవులు పరిశుద్ధంగా ఉండాలి, బైబిల్ నిష్కలంకమైన దేవుని వాక్యమై ఉన్నది. సరే, ఈ అంశములను నమ్ముట ప్రక్కన పెట్టండి. కనీసం ఈ అంశములన్నిటిని గూర్చి ఆలోచన చేయుటకు కూడా ఒక వ్యక్తి మంచి విద్యను పొందిన వానిగాను మంచి జ్ఞానము కలిగి ఉన్న వానిగాను ఉండాలని మీరు గమనించవచ్చు.
క్లాసు నుండి ఈ జవాబులు పొందిన తరువాత నేను బోర్డు నుండి వెనుకకు తిరిగి వారిని ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాను. మీరు మొట్టమొదటిగా క్రైస్తవులైనప్పుడు వీటిలో ఎన్ని బోధలను మీరు నమ్మారు? మరియు అవును, వారు కేవలం కొన్నింటిని మాత్రమే నమ్మారని వారు ఒప్పుకోవలసి ఉంటుంది. కాబట్టి మరలా నేను వారిని ఇలా అడుగుతాను, సరే, మీరు అప్పుడు క్రైస్తవులుగా లేరా? మరియు మీకు ఒక క్రైస్తవ వేదాంతము లేదా? ఈ సిద్ధాంతములన్నీ మీరు నమ్మనప్పుడు కూడా క్రైస్తవులుగా లేరా? ఇప్పుడు విద్యార్థులు తమ పట్టికలలో జోడించిన సిద్ధాంతములు ముఖ్యమైన క్రైస్తవ బోధలయ్యున్నాయి. కానీ ఈ సిద్ధాంతములను అర్థము చేసుకొనకుండా లేక వాటినన్నిటినీ నమ్మకుండా కనీసం వాటిని గూర్చి వినకుండా కూడా ఒక వ్యక్తి నిజమైన క్రైస్తవ విశ్వాసము మరియు క్రైస్తవ వేదాంత శాస్త్రమును కలిగి ఉండగలడని స్పష్టముగా ఉండాలి. నిజమైన క్రైస్తవ విశ్వాసము కొరకు ఏ సిద్ధాంతములు అత్యంత ప్రాముఖ్యమైనవి? క్రైస్తవ వేదాంత శాస్త్రములో కనీసం ఏమి ఉండాలి? నిజానికి దాని పరిమితి ఖచ్చితముగా ఏమై ఉండాలో దేవునికి మాత్రమే తెలుసు. మనము క్రైస్తవ వేదాంత శాస్త్రమును నిర్వచించుటకు ప్రయత్నించున్నప్పుడు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటాము. ఇతర మతముల వెలుగులో మనలను ప్రత్యేకముగా చూపించుకొనుటకు అంత కష్టం కాదు. కానీ ఒక వేదాంత శాస్త్రము నిజముగా క్రైస్తవమైనదిగా ఉండుటకు దానిలో ఖచ్చితముగా ఏ ఏ విషయములు ఉండాలి అనేది తెలుసుకొనుట చాలా కష్టమవుతుంది. ఇలాంటివి మరియు ఇతర సమస్యల కారణముగా ఈ పాఠములలో మన చర్చలను నియంత్రించుటకు క్రైస్తవ విశ్వాసము కొరకు ఒక క్రియాశీల నిర్వచనమును నేను ప్రతిపాదించాలని ఆశించుచున్నాను. ఈ నిర్వచనము మనకు ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వకపోవచ్చు, కానీ ఇది మనకు చాలా ప్రాముఖ్యమైన మరియు ఉపయోగకరమైన స్పష్టతను ఇస్తుంది. అది పూర్ణమైన నిర్వచనము కాదు, గాని మనము ముందుకు కొనసాగుచుండగా అది మన ఉపయోగమునకు సరిపోతుంది. ఈ పాఠములలో మన క్రైస్తవ వేదాంత శాస్త్రము యొక్క నిర్వచనమును సుపరిచితమైన మరియు పురాతనమైన క్రైస్తవ విశ్వాస వ్యక్తీకరణ అయిన అపోస్తుల విశ్వాస ప్రమాణము వైపు మళ్లించుదాము. ఈ విశ్వాస ప్రమాణము ప్రస్తుత రూపములో 2వ శతాబ్దము నుండి ఉనికిలో ఉంది మరియు 6వ శతాబ్దములో దాని యొక్క వర్తమాన రూపమును సంతరించుకుంది. తమ క్రైస్తవ విశ్వాసం యొక్క సారాంశముగా ప్రపంచవ్యాప్తముగా ఉన్న క్రైస్తవులు కొన్ని శతాబ్దాలుగా ఈ విశ్వాస ప్రమాణమును వల్లించారు. అది ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. పరలోక భూలోకముల సృష్టికర్తయగు తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి ఆయన అదృశ్య లోకములోనికి దిగెను. 3వ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రపంచవ్యాప్త వ్యక్తీకరణ క్రైస్తవ్యమును చాలా సులువైన మరియు ప్రాముఖ్యమైన మార్గములలో క్రోడీకరిస్తుంది మరియు అది మన క్రైస్తవ వేదాంత శాస్త్రమునకు సామాన్య నిర్వచనముగా ఉపయోగపడుతుంది. మన ఉద్దేశముల కొరకు ఈ విశ్వాస ప్రమాణమును అంగీకరించు వేదాంత శాస్త్రములన్నీ క్రైస్తవ వేదాంత శాస్త్రముగా పరిగణించబడతాయి. ఇప్పుడు మనమంతా అంత ప్రాముఖ్యముగా ఎంచని కొన్ని నమ్మికలు అపోస్తుల విశ్వాస ప్రమాణములో ఉన్నాయని మనము ఒప్పుకోవాలి. ఉదాహరణకు, ఒక క్రైస్తవ వేదాంత శాస్త్రమును అధ్యయనము చేయుటకు ముందు ప్రజలు పొంతి పిలాతును గూర్చి తెలుసుకోవాలని మనము నిజముగా చెప్పదలుచుచున్నామా? అంతేగాక పరిశుద్ధుల సహవాసము అంటే ఏమిటో మనలో చాలామందికి తెలియదని నేనంటాను. అదే సమయములో క్రైస్తవ వేదాంత శాస్త్రమును దాని యొక్క మౌలిక స్థాయి నుండి అభివృద్ధి చేయుటకు ఉపయోగపడు
అనేక క్రైస్తవ నమ్మికలను గూర్చి అపోస్తలుల విశ్వాస ప్రమాణము మాట్లాడుతుందని చెప్పవచ్చు. అలాగే క్రైస్తవులు తమ మధ్య పంచుకొనుటకు ఉపయోగపడు వేదాంత శాస్త్రం యొక్క నిర్మాణమును ఆరంభించుటకు కావలసినన్ని నమ్మకములను అది తెలియజేస్తుంది. ఉదాహరణకు విశ్వాస ప్రమాణము సృష్టిని గురించి మాట్లాడుతుంది. అది త్రిత్వములోని 3 పురుషమూర్తులను గురించి మాట్లాడుతుంది: తండ్రి, ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు మరియు పరిశుద్ధాత్మ. అది యేసు యొక్క నరవతారము, మరణము, పునరుత్థానము మరియు ఆరోహణమును గూర్చి ప్రస్తావిస్తుంది. పాపక్షమాపణ, మృతుల పునరుత్థానము, ఆఖరి తీర్పు మరియు నిత్య జీవము యొక్క నిరీక్షణను గూర్చి అది మాట్లాడుతుంది. అది అంత బలమైన మరియు విశాలమైన పునాదిని అందిస్తుంది. కాబట్టి మన క్రైస్తవ వేదాంతము యొక్క ప్రస్తుత నిర్వచనము కొరకు అపోస్తలుల విశ్వాస ప్రమాణమును మనము ఉపయోగిస్తాము. ఈ క్లుప్త పట్టికకు వెలుపల ఉన్న సిద్ధాంతములను గూర్చి మనము మాట్లాడబోతున్నప్పటికీ ఈ విశ్వాస ప్రమాణమును అనుసరించు వేదాంత శాస్త్రము క్రైస్తవ వేదాంత శాస్త్రం అవుతుంది అనే సంతృప్తి మనకు కలుగుతుంది. క్రైస్తవ వేదాంత శాస్త్రమును నిర్వచించుటకు మనము అపోస్తలుల విశ్వాస ప్రమాణమును ఉపయోగించినప్పుడు క్రైస్తవ విశ్వాసములోని వేదాంత శాస్త్రము ఐక్యముగాను మరియు భిన్నముగాను ఉన్నదని వెంటనే స్పష్టమవుతుంది. క్రైస్తవుల మధ్య అనేక సామాన్య నమ్మకములు, ఆచారములు మరియు భావనలు ఉన్నాయి. కాబట్టి మనము ఐక్యమైన క్రైస్తవ వేదాంత శాస్త్రమును గూర్చి మాట్లాడవచ్చు. అయితే అపోస్తలుల విశ్వాస ప్రమాణము ప్రస్తావించని అంశములను గూర్చి క్రైస్తవులు భిన్నమైన అభిప్రాయములను కలిగి ఉన్నారు. కాబట్టి ఒకదానికొకటి భిన్నముగా ఉన్న అనేక క్రైస్తవ వేదాంత శాస్త్రములను గూర్చి కూడా మాట్లాడుటకు మనము సిద్ధంగా ఉండాలి. మొదట క్రైస్తవుల మధ్య ఉన్న ఐక్యతను పరిగణించుదాము. ఉనికిలో ఉన్న పలు సంఘములు మరియు డినామినేషన్లు అన్నిటినీ మనము పరిగణించినప్పుడు క్రైస్తవుల మధ్య వేదాంత శాస్త్ర ఐక్యతను గూర్చి అర్థవంతముగా మాట్లాడుట కష్టమవుతుంది. మీ క్రైస్తవులు కనీసం మీరు నమ్ము వాటిని గూర్చి కూడా సమ్మతి కలిగలేరు కదా. అలాంటప్పుడు నేను క్రైస్తవుని కావాలని మీరు ఎందుకు ఆశించుచున్నారు అని అన్యులు నన్ను ప్రశ్నించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరియు క్రీస్తు అనుచరులు ఏ విషయములో కూడా సమ్మతించరు అన్నట్లుగా అనిపిస్తుంది అని కొన్నిసార్లు మనము ఒప్పుకొనవలసి ఉంటుంది. అయితే ఈ అనైక్యత చిత్రములో ఒక భాగము మాత్రమే. అపోస్తలుల విశ్వాస ప్రమాణము బోధించుచున్నట్లుగా ప్రపంచవ్యాప్తముగా ఉన్న నిజమైన క్రైస్తవులు అందరూ ఒక పరిశుద్ధ సార్వత్రిక సంఘముగా ఉన్నారు. మన భిన్నత్వముల మధ్యలో కూడా లోకములో ఉన్న మతములు మరియు అబద్ధ బోధలకు భిన్నముగా క్రైస్తవులందరూ కొన్ని ప్రాముఖ్యమైన మూల నమ్మకములను ఒప్పుకుంటారు. కాబట్టి క్రీస్తు శరీరము వేదాంత శాస్త్ర ఐక్యత కలిగి ఉన్నది. ఈ పాఠములలో మనము క్రైస్తవ వేదాంత శాస్త్రమును పరిశీలించుచుండగా క్రైస్తవులందరినీ ఐక్యపరచు విశ్వాస ఐక్యతను మనము గుర్తించవలసి ఉన్నది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలలో సంఘ ఐక్యతను గూర్చి అపోస్తలుడు మాట్లాడాడు. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణయందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. వాస్తవానికి సంఘం యొక్క సిద్ధాంత ఐక్యత క్రైస్తవులందరూ కలిగి ఉండవలసిన ఒక లక్ష్యముగా ఉండాలి. యేసు స్వయంగా దీనిని గూర్చి యోహాను సువార్త 17వ అధ్యాయము 22-23 వచనాలలో ప్రార్థించాడు. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. సంఘమును మరింత దగ్గరగా మనము చూసినప్పుడు క్రైస్తవుల మధ్య పలు స్థాయిలలో వేదాంత శాస్త్ర ఐక్యత ఉన్నదని మనము చూడవచ్చు. విశాలమైన అవగాహనలో మన నిర్వచనము ప్రకారము అపోస్తలుల విశ్వాస ప్రమాణములో వ్యక్తపరచబడిన సూత్రములయందు నమ్మికయుంచుట ద్వారా క్రైస్తవులందరూ వేదాంత శాస్త్రపరముగా ఐక్యత కలిగి ఉన్నారు.
విశ్వాస ప్రమాణమును ఒప్పుకొను వారి పట్ల, అనగా వారు ఏ సంఘమునకు చెందిన వారైనప్పటికీ విశ్వాస ప్రమాణమును ఒప్పుకొను ప్రతి ఒక్కరూ తోటి విశ్వాసి అయి ఉన్నారు కాబట్టి వారి పట్ల గౌరవమును, సహనమును మరియు ప్రేమను చూపాలని ఈ సామాన్య ఐక్యత పిలుపునిస్తుంది. ఈ వాతావరణములో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనములో మనకు నేర్పబడినట్లు ప్రేమతో సత్యము మాట్లాడుటను మనము నేర్చుకోవాలి. అంతేగాక విశ్వాస ప్రమాణములో ప్రస్తావించబడిన వాటికి వెలుపల ఉన్న నమ్మకములను పంచుకున్నప్పుడు క్రైస్తవుల మధ్య వేదాంత శాస్త్ర ఐక్యత పెరుగుతుంది. ఉదాహరణకు ఆర్థోడాక్స్, క్యాథలిక్ మరియు ప్రొటెస్టెంట్ వారు త్రిత్వము మరియు క్రీస్తు యొక్క దైవత్వము అను విషయములలో ఏకాభిప్రాయములను కలిగి ఉంటారు. అయితే తమ పరంపరలకు కట్టుబడిన ప్రొటెస్టెంట్ డినామినేషన్లు ప్రొటెస్టెంట్ ఏతర సంఘముల కంటే ఎక్కువ వేదాంత శాస్త్ర ఐక్యతను కలిగి ఉంటారు. మన వంటి వారితో ఐక్యత కలిగి మనకు భిన్నముగా ఉన్న వారిని విరోధులుగా ఎంచుటకు మనము ప్రయత్నించున్నప్పటికీ మనము ఐక్యత కలిగి ఉండాలని మన ప్రభువు బోధించుచున్నాడు. ఈ కారణము చేత క్రైస్తవుల మధ్య ఉన్న భిన్నత్వములు క్రీస్తులో మనము కలిగి ఉన్న సామాన్య ఐక్యత నుండి మనలను దారి మళ్లించుటకు ఎలాంటి అవకాశము కూడా ఇవ్వకూడదు. క్రైస్తవులు ప్రతి ఒక్క సిద్ధాంతమును సమ్మతించలేకపోతున్నారని నిరాశ చెందుట కంటే విశ్వాసము యొక్క మూల సూత్రములను క్రైస్తవులందరూ ఒక స్థాయి వరకు అంగీకరిస్తారని మనము గుర్తించాలి. ఈ విధముగా క్రైస్తవ వేదాంత శాస్త్రము ఒక ఐక్య సత్యముగా ఉన్నది మరియు దీనికంటే ఎక్కువగా క్రీస్తు శరీరములో ఎదుగుచున్న వేదాంత శాస్త్ర ఐక్యతను గూర్చి ప్రకటించుట మన బాధ్యత అవుతుంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 14 నుండి 16 వచనాలలో అపోస్తులుడైన పౌలు ఈ క్రింది విధముగా చెబుతున్నాడు: అందువలన మనమిక కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటూ అటూ కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. ఆయన శిరస్సయ్యున్నాడు. ఆయన నుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. సంఘము కొరకు దేవుని యొక్క కోరిక మరియు మన కొరకు ఆయన స్థాపించిన లక్ష్యము వేదాంత శాస్త్ర విభేదములు కాదుగాని లేఖన బోధనల ఆధారముగా ఎదుగుచుండు వేదాంత శాస్త్ర ఐక్యత. క్రైస్తవులు అనేక స్థాయిలలో ఐక్యత కలిగి ఉన్నప్పటికీ మన మధ్యలో ఉన్న భిన్నత్వముల స్థాయిలను కూడా మనం గుర్తించి అంగీకరించుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఈ విధముగా మనము కేవలము ఒక క్రైస్తవ వేదాంత శాస్త్రమును గూర్చి మాత్రమే గాక అనేక క్రైస్తవ వేదాంత శాస్త్రములను గూర్చి సరిగానే మాట్లాడుతున్నాము. వారి సంఘములు కాని వాటికి సంబంధమును ప్రకటించినప్పుడు భిన్నత్వము పెరుగుతుందని ప్రొటెస్టెంట్ వారు సులువుగా గుర్తించవచ్చు. పలు డినామినేషన్లు ఒకరినొకరు ఎదుర్కొన్నప్పుడు వారు ఎక్కువ సార్లు భిన్నత్వమును ఎదుర్కొంటారు. ఉదాహరణకు తూర్పు ఆర్థోడాక్స్ మరియు పాశ్చాత్య సంఘములు ఒకచోట కలిసినప్పుడు వారి మధ్య గొప్ప భేదములు కనబడతాయి. ఇప్పుడు సంఘములో భిన్నత్వమును ఎదుర్కొన్నప్పుడు మనము ఒక గంభీరమైన ప్రశ్నను అడగాలి. మన మధ్య ఈ భేదములు ఎందుకు ఉన్నాయి? మనమంతా ఒకే ఆత్మను కలిగి ఉన్నాము. మనమంతా ఒకే క్రీస్తును నమ్ముచున్నాము. మనమంతా ఒకే మౌలిక కేంద్ర నమ్మకములను కలిగి ఉన్నాము. అలాంటప్పుడు క్రైస్తవుల మధ్య భిన్నత్వమునకు కారణాలేమిటి? ఈ ప్రశ్నకు జవాబిచ్చుచుండగా క్రైస్తవ వేదాంత శాస్త్రముల మధ్య కనీసం 2 రకముల భేదములను కనుగొనుటలో అది సహాయపడుతుంది. మొదటిగా, ప్రతి వేదాంత సత్యమునకు మనము ఒకే పట్టుతో ప్రాతినిధ్యం వహించలేము కాబట్టి కొన్ని భేదములు ఉనికిలో ఉన్నాయి. సృష్టింపబడిన వారిగా మనము కలిగి ఉన్న పరిమితులు క్రైస్తవ విశ్వాసములోని కొన్ని అంశముల కంటే ఇతర అంశములను ఎన్నుకొని వాటిని వక్కానించుటను తప్పనిసరి చేస్తాయి. ఒకే సమయములో మన విశ్వాసములోని అన్ని కోణాలకు మనము ఒకే రకమైన ధ్యాసను ఇవ్వలేము.
వేదాంత శాస్త్రవేత్తలు మరియు వేదాంత శాస్త్రము కలిగి ఉన్న ఈ పరిమితులు క్రైస్తవుల మధ్య ఉన్న సిద్ధాంత భిన్నత్వమును చాలా వరకు వివరిస్తాయి. ఎంపిక మరియు వక్కానము ద్వారా కలుగు ఈ విధమైన భిన్నత్వము పరిపూర్ణమైనదిగాను దేవునిచే ఆమోదింపబడినదిగాను ఉన్నది. అట్టి భిన్నత్వమును దేవుడు ఆమోదిస్తాడు అని మనకు తెలుసు, ఎందుకంటే వారు వ్రాసిన మరియు వక్కానించిన విషయములలో లేఖన రచయితలు కూడా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండిరి. ఉదాహరణకు, యేసు జీవిత సత్యములోని పలు అంశాల మీద ధ్యాస ఉంచున్నట్లు దేవుడు మత్తయి, మార్కు, లూకా మరియు యోహానులను ప్రేరేపించాడు. కాబట్టి మనకు 4 వేర్వేరు సువార్త పుస్తకములు ఉన్నాయి. పరిశుద్ధాత్మ యొక్క అమోఘమైన ప్రేరణ ఆధీనములో ఉండిన క్రైస్తవులు కూడా వారి వక్కానింపులలో భిన్నత్వమును చూపారు. కాబట్టి నేటి క్రైస్తవులకు కూడా ఇదే నిజమై ఉన్నదని మనము సంతోషించాలి. దేవుడు పలు రకముల పువ్వులు మరియు చెట్లను ప్రేమించుచున్నట్లే, పర్వతములు మరియు లోయలను బట్టి సంతోషించుచున్నట్లే, మరియు పలు రకముల ప్రజలను సృష్టించుటలో ఆనందిస్తున్నట్లే, ఆయన పిల్లలు తమ వేదాంత శాస్త్రములను పలు మార్గములలో అభివృద్ధి చేయుటను చూసి కూడా ఆయన సంతోషిస్తాడు. న్యూయార్క్ పట్టణములో ఉన్న క్రైస్తవ వేదాంత శాస్త్రము కంటే గ్రామీణ ఆఫ్రికా ప్రాంతము భిన్నమైన సత్యములను ఎంపిక చేసుకుని వక్కానించాలని మనము ఆశించవలసి ఉన్నది. బీజింగ్ యొక్క క్రైస్తవ వేదాంత శాస్త్రము కంటే దక్షిణ అమెరికాలోని క్రైస్తవ వేదాంత శాస్త్రము భిన్నముగా ఉండాలని మనము ఆశించాలి. వారి సొంత సాంస్కృతిక సందర్భములకు అనుగుణంగా మరియు తమ వ్యక్తిగత అవసరతలకు స్పందనగా తమ విశ్వాసములోని పలు అంశములను వ్యక్తపరచుటకు దేవుడు ఆయన యొక్క విమోచనాజనులను నడిపించున్నట్లు ఈ భిన్నత్వము కారణమవుతుంది. రెండవ స్థానములో ఇతర రకముల భిన్నత్వములు అంత నిరుప్రదమైనవి కావు మరియు వాటి పట్ల మరింత జాగ్రత్త అవసరమైయున్నది. వక్కానింపు లేక ఎంపికలను గూర్చిన విషయములుగాక గుంపులు లేక వ్యక్తులు, అబద్ధ సిద్ధాంతములు, ఆచారములు మరియు భావనలలోనికి దారి మళ్ళినప్పుడు ఈ భేదములు కలుగుతాయి. సంఘములో ఇలాంటి భిన్నత్వము తలెత్తినప్పుడు కనీసం ఒక వ్యక్తి లేక గుంపు ఒక అబద్ధ దృష్టికోణము కలిగి ఉంటారు. మరికొన్ని సందర్భాలలో ప్రతి ఒక్కరూ ఆ అబద్ధములో జీవిస్తుండవచ్చు మరియు ఈ సందర్భాలలో మనము వినయముతోనూ నిజాయితీతోనూ తప్పిదము ఎక్కడ దాగి ఉన్నదో కనుగొనుటకు ప్రయత్నించాలి. తప్పిదమును కనుగొనుటకు ఒకవైపు మనము స్వయం విశ్లేషణ గలవారిగా, అనగా మన వేదాంత శాస్త్రములోనికి ప్రవేశించిన అబద్ధ నమ్మకములను విడిచిపెట్టుటకు సిద్ధముగా ఉండాలి. మరొక వైపు తమ అవగాహనలను అభివృద్ధి చేసుకొనుటలో ఇతర క్రైస్తవులకు సహాయము చేయుటకు సిద్ధముగా ఉండాలి. కొన్నిసార్లు ఇది చాలా సులభంగా ఉంటుంది, కానీ మరికొన్నిసార్లు ఈ ప్రక్రియ అత్యంత కష్టముగా ఉంటుంది. అయితే మనము దీనిని మాత్రం ఖచ్చితముగా ఆశించవచ్చు. క్రీస్తు మహిమలో తిరిగి వచ్చున్నంత వరకు అన్ని తప్పుదముల నుండి మనలను మనము మరియు ఇతరులను దూరము చేయలేము. అయినను లేఖనము యొక్క సత్యములకు స్వయంగా కట్టుబడి ఉండి ఇతరులు కూడా కట్టుబడి ఉండినట్లు సహాయము చేయుటలో శ్రమించుట క్రీస్తు అనుచరులుగా మన బాధ్యత అయి ఉన్నది. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో పౌలు వ్రాసిన మాటలను జ్ఞాపకము చేసుకోండి. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. తుదకు క్రైస్తవ విశ్వాసం యొక్క అంశమును మనము పరిగణలోనికి తీసుకున్నప్పుడు క్రీస్తు అనుచరుల మధ్య వేదాంత శాస్త్ర ఐక్యత మరియు భిన్నత్వమును విశ్లేషించున్నప్పుడు మనము తీవ్ర అభిప్రాయములను నివారించాలి. వేదాంత శాస్త్ర ఐక్యత యొక్క ప్రాముఖ్యతను మనము ఎన్నడూ తిరస్కరించకూడదు. అది క్రీస్తు ప్రార్థించిన ఐక్యతను వ్యతిరేకిస్తుంది. కానీ మనము మరొక తీవ్ర అభిప్రాయమును కలిగి క్రీస్తు రాకకు ముందు ప్రపంచములో ప్రతి విషయమును అందరూ అంగీకరించాలని కూడా ఆశించకూడదు. అది మన మానవ పరిమితులను మరియు మన జీవితముల మీద పాపము యొక్క నిరంతర ప్రభావమును వ్యతిరేకిస్తుంది. నిజమైన క్రైస్తవ వేదాంత శాస్త్రమును నిర్మించుటకు ఈ పాఠములలో మనము ప్రయత్నించుచుండగా మన వేదాంత శాస్త్ర ఐక్యత యొక్క మౌలిక వ్యక్తీకరణముగా అపోస్తలుల విశ్వాస ప్రమాణమును మనము ఉపయోగిస్తాము. ఇది మనము ఇతర విశ్వాసులతో పంచుకును అద్భుతమైన సామాన్యతను మనకు తరచుగా జ్ఞాపకం చేస్తుంది. కానీ
అదే సమయములో అనేక సిద్ధాంతములు అపోస్తలుల విశ్వాస ప్రమాణం యొక్క పరిమితికి వెలుపల ఉన్నాయి కాబట్టి క్రైస్తవుల మధ్య మనము ఎదుర్కొనబోచున్న భిన్నత్వములను గూర్చి కూడా అది మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ పాఠములలో క్రైస్తవ వేదాంత శాస్త్రము అను మాటకు మన అర్థము ఏమిటో మనము చూశాము కాబట్టి ఇప్పుడు మనము మన రెండవ అంశమును చూద్దాము, క్రైస్తవ్యములోని వేదాంత శాస్త్ర సంప్రదాయములు. మనము క్రైస్తవ వేదాంత శాస్త్రమును నిర్మించుచుండగా పలు వేదాంత శాస్త్ర సంప్రదాయముల యొక్క స్థానం ఏమై ఉన్నది? ఈ ప్రశ్నకు జవాబిచ్చుటకు మనము 3 అంశాలను చూద్దాము. మొదటిగా వేదాంత శాస్త్ర సాంప్రదాయము అను పదమును మనము నిర్వచించుదాము. రెండవదిగా వేదాంత శాస్త్ర సాంప్రదాయముల యొక్క కొన్ని అభిప్రాయములను పరీక్షించుదాము. మరియు మూడవదిగా మన జీవితముల మీద సాంప్రదాయముల యొక్క ప్రభావమును గూర్చిన అవగాహన కలిగియుండుట యొక్క ప్రాముఖ్యతను పరీక్షించుదాము. క్రైస్తవ వేదాంత శాస్త్ర సాంప్రదాయమును గూర్చి మనము మాట్లాడునప్పుడు మన ఉద్దేశము ఏమిటో మొదట చూద్దాము. ఎవాంజలికల్ క్రైస్తవులు సాంప్రదాయము అనే పదమును అనేక విధాలుగా ఉపయోగిస్తారు కాబట్టి దీనిని మనము ఎలా ఉపయోగిస్తామో అని స్పష్టముగా చెప్పవలసిన అవసరత ఉన్నది. మొదటిగా ఒక వ్యతిరేక నిర్వచనమును ఇచ్చి, అనగా మన అర్థము ఏమై ఉండదో వివరించుట ద్వారా ఈ విషయమును స్పష్టము చేసి, తరువాత మన అర్థము ఏమై ఉన్నదో తెలియజేయు ఒక అనుకూల నిర్వచనమును వ్యక్తము చేద్దాము. మొదటిగా, నేడు అనేక ఎవాంజలికల్ పరిసరాలలో సాంప్రదాయము అనే పదమునకు కొన్ని అభావార్థక అభిప్రాయములు ఉన్నాయని మనము గుర్తించాలి. ఎందుకంటే అది మనము సాంప్రదాయవాదము అని పిలిచేదానికి దగ్గర సంబంధం గలదై ఉన్నది. జాన్ ఫ్రేమ్ ఈ మధ్య కాలములో చెప్పినట్లుగా సోలా స్క్రిప్చురా ఉల్లంఘించబడినప్పుడు సాంప్రదాయవాదం ఉనికిలోకి వస్తుంది. ఒక మాటలో సాంప్రదాయవాదము వేదాంత శాస్త్ర నమ్మకములను లేఖనమునకు బదులుగా మానవ ఎంపికల మీద, చాలాసార్లు ఎంతో కాలముగా ఉనికిలో ఉన్న సాంప్రదాయిక ఎంపికల మీద ఆధారితం చేస్తుంది. యేసు ఆయన దినములలోని సాంప్రదాయవాదమును వ్యతిరేకించాడన్న విషయం స్పష్టముగా ఉంది. యేసు శాస్త్రులు, పరిసయ్యులు మరియు సద్దూకయ్యుల యొక్క సాంప్రదాయాలకు విరుద్ధంగా స్థిరముగా నిలబడినాడు. ఎందుకంటే వారు లేఖనముల కంటే ఎక్కువగా తమ సొంత అభిప్రాయములను గట్టిగా పట్టుకున్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయము 8 మరియు 13 వచనాలలో యేసు వారితో ఇలా అన్నాడు: మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను. ఇప్పుడు క్రీస్తు అనుచరులు సాంప్రదాయవాదమును తిరస్కరించాలి. ఎందుకంటే కేవలము లేఖనమునకు మాత్రమే చెందవలసిన అధికారమును అది మానవ అభిప్రాయమునకు ఇస్తుంది. దేవుని ప్రత్యక్షత గాక మానవ మూర్ఖత్వము మన విశ్వాసమును సులువుగా నడిపిస్తుంది. కాబట్టి యేసు ఆయన దినములలో చేసినట్లే మనము సాంప్రదాయవాదమును అన్ని విధాలుగా వ్యతిరేకించాలి. రెండవదిగా, సాంప్రదాయవాదమును మనము వ్యతిరేకించవలసినప్పటికీ స్వతహాగా సాంప్రదాయమును గూర్చి మాత్రం మనము వేరొక అభిప్రాయం కలిగి ఉండాలి. ఒక వేదాంత శాస్త్రమును నిర్మించుటలో సాంప్రదాయము ఎలాంటి పాత్రను పోషిస్తుంది? మన ఆధునిక ఇవాంజలికల్ చెవులకు అది ఎంత వింతగా వినిపించినప్పటికీ అపోస్తులుడైన పౌలు వాస్తవానికి క్రీస్తు శరీరములో సాంప్రదాయమునకు ఒక నిశ్చయాత్మక పాత్రను ఉద్ఘాటించాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనములో ఆయన కొరింథీయులకు ఏమి వ్రాయుచున్నాడో వినండి. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. మీకు అప్పగించితిని అనే వ్యక్తీకరణ పారాడిడోమే అయ్యున్నది మరియు పొందితిని అనే వ్యక్తీకరణ పారాలంబానో అయ్యున్నది. తాను చేయుచున్న క్రైస్తవ బోధల యొక్క బదిలీని వర్ణించుటకు పౌలు రచనలలో ఈ పదములు అనేక సార్లు కనిపిస్తాయి. ఈ పరిశీలనలు మన చర్చకు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే అవి 1వ శతాబ్ద యూదుల సందర్భాలలో యూదా సంప్రదాయములను గూర్చిన బోధలను వర్ణించుటకు ఉపయోగింపబడిన పదములై ఉన్నవి. అందువలన
క్రైస్తవ విశ్వాసము ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి, ఒక తరము నుండి మరొక తరమునకు అందించవలసిన ఒక సాంప్రదాయముగా పౌలు చూశాడు. పౌలు యొక్క ఉపయోగమునకు కొంతవరకు భిన్నముగా మనము సాంప్రదాయము అనే పదమును ఉపయోగించుచున్నప్పటికీ క్రైస్తవ సాంప్రదాయము లేక క్రైస్తవ సాంప్రదాయముల యొక్క అంత్యప్రత్యయములతో మనము ఇబ్బంది చెందవలసిన పని లేదు. ఎందుకంటే పౌలు తానే స్వయంగా సాంప్రదాయ భాషను నిశ్చయాత్మక రూపములో ఉపయోగించాడు. ఇప్పుడు మన ఉద్దేశముల కొరకు ఒక వేదాంత శాస్త్ర సాంప్రదాయమును ఈ క్రింది విధముగా నిర్వచించవచ్చు. సంఘం యొక్క శాఖలను ఒకదాని నుండి మరొక దానిని భిన్నముగా చూపు ఒక పురాతనమైన వేదాంత శాస్త్ర సిద్ధాంతము, ఆచారము లేక భావన. ఈ నిర్వచనమును రెండు ముఖ్య భాగములుగా విభజించుదాము. మొదటిగా అది ఒక పురాతనమైన వేదాంత శాస్త్ర సిద్ధాంతము, ఆచారము లేక భావన. అనగా ఈ పాఠములలో మనము వేదాంత శాస్త్ర సాంప్రదాయమును గురించి మాట్లాడునప్పుడు ఈ మధ్యకాలములో ఆరంభమైన ఒక విషయము మన ఆలోచనలో లేదు. భిన్నముగా మన పరిభాషలో ఒక నమ్మకముల వ్యవస్థ కొంతకాలముగా ఉనికిలో ఉంటేనే ఒక వేదాంత శాస్త్ర సాంప్రదాయము కాగలదు. మన నిర్వచనము ప్రకారము అనేక సంవత్సరాలుగా సంఘము అంగీకరించిన నమ్మకములు మాత్రమే సాంప్రదాయములు కాగలవు. మరియు రెండవదిగా ఒక వేదాంత శాస్త్ర పరంపర సంఘము యొక్క శాఖలను ఒకదాని నుండి మరొక దానిని భిన్నముగా చూపుతుంది. మరొక మాటలో కొన్ని విశేషమైన డినామినేషన్లు లేక విశ్వాసుల యొక్క సహవాసముల యొక్క ప్రత్యేకమైన గుణములుగా గుర్తించబడు ఆ లక్షణములు మన మనస్సులో ఉన్నాయి. ఒక బాప్టిస్టును బాప్టిస్టుగా ఏమి చేస్తుంది? బాప్టిస్టు సాంప్రదాయము. ఒక మెథడిస్టును మెథడిస్టుగా ఏమి చేస్తుంది? మెథడిస్టు సంప్రదాయము. విశ్వాసుల గుంపులు చాలా కాలం వరకు ఒకే రకమైన అభిప్రాయములను పంచుకున్నప్పుడు ఆ అభిప్రాయములు వారి యొక్క విశేషమైన వేదాంత శాస్త్ర మార్గములుగా మారిపోతాయి. సంఘము యొక్క ఒక శాఖ కంటే ఎక్కువగా మరొక శాఖ మీద వారి మనసు లగ్నమవుతుంది. వేదాంత శాస్త్ర సాంప్రదాయముల యొక్క అర్థమును మనము నిర్వచించాము కాబట్టి వేదాంత శాస్త్ర సాంప్రదాయముల మధ్య కొన్ని అభిప్రాయాలు ఉన్నాయని కూడా మనము గుర్తించాలి. మునుపటి పాఠములో వేదాంత శాస్త్రములో సిద్ధాంతము, ఆచారము మరియు భావన ఉన్నదని మనము గమనించాము. ఈ కారణము చేత క్రైస్తవ్యములోని వేదాంత శాస్త్ర పరంపరలు ఈ క్రింది 3 విభాగములలో 1 లేక 2 విభాగములకు చెందినవన్నట్టుగా ఉన్నాయని గ్రహించుట ఉపయోగకరంగా ఉంటుంది. సిద్ధాంతమును ఉద్ఘాటించువారు, ఆచారమును ఉద్ఘాటించువారు మరియు భావనలను నొక్కి చెప్పువారు. మొదటిగా సంఘం యొక్క కొన్ని శాఖలు ఇతర శాఖలతో సిద్ధాంతముల మీద వాటి యొక్క సాంప్రదాయిక ఉద్ఘాటింపుల ఆధారముగా భిన్నముగా ఉంటాయి. వారు కలిగి ఉన్న సిద్ధాంతముల ఆధారముగా తమ ప్రాథమిక గుర్తింపును కనుపరచు డినామినేషన్లు మనకు బాగుగా తెలుసు. వారి బోధా పరిచర్యలు మరియు సిద్ధాంత నమ్మికలు వారి క్రైస్తవ విశ్వాసమునకు కేంద్రముగా ఉన్నాయి. దురదృష్టవశాత్తు సంఘము యొక్క ఈ శాఖలు సిద్ధాంత నిఘంటువులుగా ఉండుటకు అనగా సిద్ధాంత వివాదాల మీద పూర్వాక్రమణ కలిగి ఉండుటకు ఇష్టపడతారు మరియు వారు అత్యధిక స్థాయిలో సిద్ధాంత ఐక్యతను కోరతారు. ఈ సిద్ధాంతముల పూర్వాక్రమణ చాలాసార్లు జ్ఞానవాదమునకు నడిపిస్తుంది మరియు అక్కడ విశ్వాసం యొక్క దత్తాంశములను నేర్చుకునుట మరియు అర్థము చేసుకునుట మాత్రమే గురి అవుతుంది. రెండవదిగా సంఘములోని ఇతర సాంప్రదాయములు తమను తాము తమ ఆచారముల ఆధారముగా వేరుపరుచుకుంటారు. వారు ఏమి బోధించుచున్నారు అనే దాని ఆధారంగా కాక వారి కార్యముల ఆధారముగా అనేక సంఘములు తమ ప్రత్యేక గుర్తింపును కనుగొంటారు. వారి క్రైస్తవ సేవ మరియు కార్యక్రమాలు వారి యొక్క గొప్ప బలముగా ఉన్నాయి. వారు తమ సభ్యుల కొరకు చేయవలసిన పనులు మరియు చేయకూడని పనులు అనే పొడవాటి పట్టికను కలిగి ఉంటారు. అయితే దుఃఖకరముగా సంఘము యొక్క ఈ శాఖలు క్రైస్తవ విశ్వాసమును కేవలము కార్యాచరణగా మాత్రమే పరిగణిస్తారు. క్రైస్తవ్యము కేవలము క్రియల కొరకు మాత్రమే ఉనికిలో ఉన్నట్లు ఉంటుంది మరియు కార్యముల మీద ఈ పూర్వాక్రమణ చాలాసార్లు చట్టవాదమునకు దారితీస్తుంది.
మరికొన్ని వేదాంత శాస్త్ర సాంప్రదాయములు తమను తాము తమ భావనల ఆధారముగా వేరుపరుచుకుంటారు. క్రైస్తవ విశ్వాసం యొక్క భావనాత్మక కోణము ఈ సంఘములలో కేంద్రముగా ఉంటుంది. మతపరమైన అభిమానాలు ఎంత గొప్ప విలువ కలిగి ఉంటాయంటే చాలాసార్లు ఇతర విషయాలను వీరు ప్రక్కన పెట్టేస్తారు. ఈ క్రైస్తవులకు సిద్ధాంతముతో నిమిత్తం ఉండదు మరియు వారికి సౌకర్యవంతంగా ఉంటే తప్ప కొన్ని విధములైన నడవడికలను ఆచరించుటకు వారు ఇష్టపడరు. ఈ కారణము చేత సంఘం యొక్క ఈ శాఖలు భావనాత్మక వాదము ద్వారా నడిపించబడుట సాధారణ విషయమై ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ క్రైస్తవ సాంప్రదాయముల యొక్క ధోరణులను పలు విధములుగా విశ్లేషించవలసి ఉన్నదని చెప్పనవసరం లేదు. అయితే వేదాంత శాస్త్ర సాంప్రదాయములు సాధారణముగా ఈ అవగాహనలలో ఒకటి లేక రెంటిని ఉద్ఘాటించుట ద్వారా తమ గుర్తింపులు పొందుకుంటాయని చెప్పుట సమంజసమవుతుంది. ఇప్పుడు మనము క్రైస్తవ సాంప్రదాయముల యొక్క ఆలోచనను మరియు అట్టి సాంప్రదాయములు సాధారణముగా కనుపరుచు ధోరణులను నిర్వచించాము. కాబట్టి వేదాంత శాస్త్రమును కట్టుట అను ఈ పాఠముల మీద వేదాంత శాస్త్ర సాంప్రదాయముల యొక్క ప్రభావమును మనము గుర్తించవలసి ఉన్నది. సులువుగా చెబితే ఈ విషయముల యొక్క అవగాహన రెండు ముఖ్యమైన పాత్రలను పోషిస్తుంది. మొదటిగా మనలను గూర్చి మనము ఎక్కువగా అర్థము చేసుకునుటలో అది సహాయపడుతుంది. మరియు రెండవదిగా ఇతరులను గూర్చి ఎక్కువగా అర్థము చేసుకునుటలో కూడా అది సహాయపడుతుంది. వేదాంత శాస్త్ర సాంప్రదాయముల వెలుగులో వేదాంత శాస్త్ర విద్యార్థులు తమను తాము ఏ విధముగా చూడాలి అనే విషయమును గూర్చి ఒక నిమిషం ఆలోచన చేద్దాము. చాలాసార్లు క్రైస్తవులు సంఘములో ఉన్న వేదాంత శాస్త్ర శాఖలకు వేరుగా లేక తటస్థంగా ఉన్న మార్గములలో తమ వేదాంత శాస్త్రములను నిర్మించుకొనుటకు ప్రయత్నిస్తారు. వారికి ఏ సాంప్రదాయము లేదు గాని వారు కేవలము బైబిల్ చదివితే పరిశుద్ధాత్ముడు వారికి సమస్తమును బోధిస్తాడని చెప్పు విద్యార్థుల మాటలను నేను లెక్కలేనన్ని సార్లు విన్నాను. ఈ ఆలోచన దృష్టి చాలా జనసమ్మతమైనదై ఉన్నది మరియు ఇది జ్ఞానోదయ ఆధునికవాదము యొక్క దృష్టికోణముల ద్వారా సమర్థించబడుతుంది. జ్ఞానోదయము తర్వాత కాలములోని బైబిల్ యొక్క గంభీరమైన విద్యా అధ్యయనము యొక్క లక్ష్యము వేదాంత శాస్త్ర పక్షపాతములు మరియు సాంప్రదాయముల నుండి తమను తాము దూరము చేసుకునుట అయ్యున్నది. క్రైస్తవ విశ్వాసము యొక్క హేతువాదమును సమర్థించుటకు తాను చేసిన ప్రయత్నములో డెస్కార్టెస్ ఈ పద్ధతిని ఉపయోగించాడని మీరు జ్ఞాపకము చేసుకొనవచ్చు. ఒక సామాన్య నమ్మిక నుండి జ్ఞానమును వేరుపరచుటకు డెస్కార్టెస్ సమస్తమును సందేహించాడు. ఒక స్పష్టమైన హేతుబద్ధ సత్యము యొక్క అన్వేషణలో మూఢనమ్మకములు మరియు తాత్కాలిక మత సంప్రదాయాలు వంటి నమ్మకములను విడిచిపెట్టాలి. ఇప్పుడు అనేక మార్గములలో తమ మతపరమైన వారసత్వము నుండి తమ విశేష క్రైస్తవ వేదాంత శాస్త్ర సంప్రదాయము నుండి తమను తాము వేరుపరుచుకోవాలని ప్రయత్నించు విద్యార్థులు వేదాంత శాస్త్రమునకు జ్ఞానోదయమును డెస్కార్టెస్ యొక్క స్థాయిలను అన్వయిస్తున్నారు. దుఃఖకరముగా ఈ మధ్య శతాబ్దములలో మనము పశ్చిమ సంఘములలో చూస్తున్న మతభ్రష్టత్వమునకు వేదాంత శాస్త్రము పట్ల ఇట్టి అవగాహన కారణముగా ఉన్నది. ఆధునిక ఉదారవాదం వేదాంత శాస్త్రమునకు ఆధునిక జ్ఞానోదయవాదమును అన్వయించుటకు ఫలితముగా ఉన్నది. అయితే వేదాంత శాస్త్ర సాంప్రదాయములతో వ్యవహరించుటకు మరింత ఉత్తమమైన మార్గం ఉన్నది. మన వేదాంత శాస్త్ర అవగాహనల నుండి మనలను మనం వేరుపరుచుకొనుటకు ప్రయత్నించుటకు బదులుగా స్వయం అవగాహన కొరకు ప్రయాసపడుట మరింత ఉపయోగకరంగా ఉంటుంది. మరొక మాటలో ఒక వేదాంత శాస్త్రమును నిర్మించుచుండుటపై తరచుగా ప్రభావము చూపు వారసత్వమును గూర్చి మరి ఎక్కువగా తెలుసుకొనుట మనకు సహాయకరంగా ఉంటుంది. ఎందుకంటే స్వయం అవగాహన ఈ ప్రభావములలో కొన్నింటిని విశ్లేషించుట మరియు నియంత్రించుటలో మనకు సహాయపడుతుంది. మనలను మనం కొన్ని ప్రశ్నలు అడుగుకొనుట సహాయకరంగా ఉంటుంది. మొదటిగా, సంఘం యొక్క ఏ శాఖను మీరు స్థానిక శాఖగా పరిగణిస్తారు? మీరు ఒక డినామినేషన్ గూర్చి లేక ఒక ఉద్యమము వంటి దానిని గూర్చి అధికారిక లేక అనధికార సంస్థలను గూర్చి ఆలోచన చేయవచ్చు. దీనిని మించి మీ సాంప్రదాయం యొక్క సామాన్య ధోరణులు ఏమై ఉన్నాయి? మీ సంఘం యొక్క శాఖ ఆర్థోడాక్సీ, ఆర్థోప్రాక్సిస్ మరియు ఆర్థోపాథోస్లో దేనిని ఎక్కువ ఉద్ఘాటిస్తుంది? మీరు దేనిని గూర్చి ఎక్కువ చింతిస్తారు? సిద్ధాంతము, ప్రవర్తన లేక భావనలు? ఏది మిమ్మును మీ విశ్వాసములలో ప్రేరేపిస్తుంది?
క్రీస్తులో ఏది మీ జీవితమునకు శక్తిని ఇస్తుంది? తరువాత ఈ క్రింది ప్రశ్నలు అడుగుట ద్వారా మీ సాంప్రదాయం యొక్క స్వభావమును మరింతగా గుర్తించుటకు ప్రయత్నించండి. ఏ విధమైన సిద్ధాంతములు అత్యంత ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి? ఏ ప్రవర్తనలు ఎక్కువ వక్కానింపబడుతున్నాయి? ఏ భావనలు అంగీకారయోగ్యముగాను మరియు అనంగీకారముగాను ఉన్నాయి? ఇట్టి ప్రశ్నలకు మీరు జవాబులు ఇవ్వగలిగినప్పుడు మీ సొంత క్రైస్తవ సిద్ధాంతమును అభివృద్ధి చేయుచుండగా మీ సొంత సందర్భాల యొక్క ప్రభావములను నియంత్రించు పరిస్థితిలో మీరు ఉంటారు. ఇప్పుడు వేదాంత శాస్త్ర సాంప్రదాయము మన మీద ప్రభావము చూపుచున్నందువలన మాత్రమే ప్రాముఖ్యమైనది కాదు గాని అది ఇతరుల మీద ప్రభావములు చూపుతుంది కాబట్టి కూడా ప్రాముఖ్యమై ఉన్నది. ఇతర విశ్వాసులతో మనము వేదాంత శాస్త్రమును చర్చించు ప్రతిసారి మన వలెనే వారి సాంగత్యములు మరియు వారి సాంప్రదాయములు వారిపైన బలమైన ప్రభావమును చూపుతాయని మనము ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవాలి. వారు చెంది ఉన్న వేదాంత శాస్త్ర శాఖ వారు కలిగి ఉన్న అనేక నమ్మకములను కూడా వివరిస్తుంది. అనగా మీరు కలిగి ఉన్న ఉద్దేశము కంటే ఇతర క్రైస్తవులకు పూర్తిగా భిన్నమైన ఉద్దేశము ఉండవచ్చు. వారికి భిన్నమైన ప్రాధాన్యతలు, బలములు మరియు బలహీనతలు ఉండవచ్చు. ఇతరులను గూర్చి మనము ఈ విషయమును ఎంతగా గుర్తించగలిగితే అంత ఫలభరితముగా మన పరస్పర సంభాషణలు ఉంటాయి. క్రైస్తవులు కేవలము తమను గూర్చిన అవగాహన మాత్రమే గాక ఇతరులను గూర్చిన అవగాహన కూడా కలిగి ఉండాలని నేను ఒప్పించబడ్డాను. ఆ విధముగా మనము అనవసరమైన భేదములను విసర్జించి మన మధ్యలో ఫలభరితమైన సంభాషణలను కలిగి ఉండగలుగుతాము. క్రైస్తవ వేదాంత శాస్త్రమును గూర్చిన మన అవగాహనను మరియు వేదాంత శాస్త్ర నిర్మాణ ప్రక్రియను సదరు వేదాంత శాస్త్ర సాంప్రదాయములు ఏ విధముగా ప్రభావితం చేస్తాయో తెలుసుకొనవలసిన ప్రాముఖ్యతను మనము చూశాము. కాబట్టి ఇప్పుడు మన 3వ అంశములోనికి వెళ్దాము: పునరుద్ధరణ చెందిన సాంప్రదాయము. ఈ అంశమును మనము చదవవలసి ఉన్నది, ఎందుకంటే ఈ పాఠములు పునరుద్ధరణ చెందిన లేక పునరుద్ధరణ వేదాంత శాస్త్రముగా గుర్తించబడిన వేదాంత శాస్త్ర దృష్టికోణముల ద్వారా బలముగా ప్రభావితము చేయబడతాయి. దురదృష్టవశాత్తు సంఘము యొక్క ఈ శాఖను గూర్చి నేడు అంత అవగాహన లేదు. కాబట్టి రానున్న పాఠములలో అర్థవంతముగా సంభాషించున్నట్లు మీకు సహాయము చేయుటకు నేను ఈ పాఠములలో మీ ముందుంచబోతున్న వేదాంత శాస్త్ర సాంప్రదాయం యొక్క ఆకృతులను మీరు అర్థము చేసుకునుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. నేను ఈ విషయములో రూఢీపరచబడ్డాను. వేదాంత శాస్త్ర అధ్యాపకులు తమ సొంత స్వయం అవగాహనను వ్యక్తపరచున్నప్పుడు వారి బోధలను విశ్లేషించి బాధ్యతాయుతముగా వాటికి స్పందించుటకు విద్యార్థులు మరి ఎక్కువగా సన్నద్ధులవుతారు. ఈ పాఠములలో కొన్ని విషయములు మీకు సౌకర్యవంతముగా ఉంటాయి, మరికొన్ని అంత సౌకర్యవంతముగా ఉండవు. వీటిలో కొన్నిటితో మీరు సమ్మతిస్తారు, మరికొన్నిటికి సమ్మతి చూపరు. అయితే మీ సొంతది కానప్పటికీ ఒక సంఘం యొక్క శాఖలో వేదాంత శాస్త్రమును ఎలా నిర్మిస్తారో చూడడానికి ఈ పాఠములను ఒక అవకాశముగా తీసుకుంటారని ఆశించుచున్నాను. ఇప్పుడు నేను ఒక విషయమును మాత్రం స్పష్టం చేయాలి. ఒకరు పునరుద్ధరణ వేదాంత శాస్త్రమును ఒప్పుకొనున్నట్లు చేయుటకు ఈ పాఠములు రూపొందించబడలేదు. నా లక్ష్యము అది కాదు. కొందరు క్రైస్తవులు అంగీకరిస్తారు, మరికొందరు అంగీకరించరు, మరియు చాలాసార్లు ఇలానే జరుగుతుంది. అయితే ఈ పాఠములలో బోధించబడిన పలు విషయములను శాసించు అవగాహనను స్పష్టము చేయుటకు మాత్రమే నేను వీటిని ప్రస్తావిస్తాను. పునరుద్ధరణ సంప్రదాయం యొక్క ఆకృతులను వివరించుటకు మనము ఈ 3 విషయములను చూద్దాము. మొదటిగా సంఘము యొక్క ఈ శాఖ యొక్క చారిత్రక ఆరంభములు మరియు అభివృద్ధులు. రెండవదిగా పునరుద్ధరణ వేదాంత శాస్త్రము యొక్క ధోరణులు. మరియు మూడవదిగా దాని యొక్క వేదాంత శాస్త్ర వ్యత్యాసములలో కొన్ని. పునరుద్ధరణ సిద్ధాంతం యొక్క ఆరంభములు మరియు అభివృద్ధులను మొదట చూద్దాము. పునరుద్ధరణ వేదాంత శాస్త్రము అనే పదము ప్రొటెస్టెంట్ పునరుద్ధరణలో నుండి వెలువడింది. అయితే 16వ శతాబ్దములోని ప్రొటెస్టెంట్ పునరుద్ధరణలో అనేక వేదాంత శాస్త్ర ఉద్యమాలు ఇమిడి ఉన్నాయి. వీటిలో జర్మనీకి చెందిన లూథరన్లు, జురిచ్కు చెందిన జ్వింగ్లియన్లు మరియు జెనీవాకు చెందిన కాల్వినిస్టులు ప్రాముఖ్యమైన గుంపులు. విశాలమైన భావనలో ఈ 3 సంఘములను మనము పునరుద్ధరణ సంఘములని పిలవవచ్చును గాని పునరుద్ధరణ అనే పదము ప్రాథమికముగా 3వ గుంపుకు అనగా జాన్ కెల్విన్ యొక్క వేదాంత శాస్త్రము ద్వారా ప్రభావితము చేయబడిన ప్రొటెస్టెంట్లకు ఉపయోగింపబడుతుంది. ఇప్పుడు సంఘము యొక్క ఈ శాఖ
కేవలం జెనీవాకు మాత్రమే పరిమితమైనది కాదు. పునరుద్ధరణ దినములలో పునరుద్ధరణ చెందిన సంఘములు సువార్త ప్రకటన దృష్టి కలిగి పశ్చిమ ఐరోపా అంతయు మరియు ఇతర స్థలములలో వ్యాపించాయి. కెల్విన్ స్వయంగా ఫ్రాన్స్ దేశమునకు చెందినవాడు మరియు ఫ్రెంచ్ హుగెనాట్ మూవ్మెంట్ను నడిపించుటలో అనేక మంది అతని విద్యార్థులు సహాయము చేశారు. వారి ఆరంభ దశాబ్దాలలో ఈ యవన సేవకులు ఎంతో శ్రమ పొందారు మరియు హింసింపబడ్డారు. వాస్తవానికి ఈ యవనులు జెనీవా విడిచి సంఘ స్థాపన కొరకు ఫ్రాన్స్కు వెళ్ళినప్పుడు వారి ఆయువు కాలము అంచనా కేవలము 6 నెలలు మాత్రమే. కానీ జెనీవాలోని వేదాంత శాస్త్రము ఎంత బలమైనదిగా ఉండేదంటే ఈ యవనులు మరలా క్రీస్తు సంఘమును నిర్మించుటకు ఫ్రాన్స్ వెళ్ళేవారు. పునరుద్ధరణ ఉద్యమము ఐరోపా అంతటా ఎదుగుట కొనసాగించింది. జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియం, హాలాండ్, హంగరీ మరియు ఇతర దేశములలో సంఘములు వందల కొలది పుట్టుకొచ్చాయి. ఆరంభ కాంటినెంటల్ పునరుద్ధరణ వేదాంత శాస్త్రములోని కొన్ని సఫలతలను ఇక్కడ ప్రస్తావించవలసి ఉన్నది. 1561 యొక్క బెల్జిక్ ఒప్పుకోలు, 1563 యొక్క హెడెల్బర్గ్ క్రైస్తవ మత హితోపదేశము. సంఘము యొక్క పునరుద్ధరణ శాఖలో వీటికి గొప్ప ప్రాముఖ్యత ఉన్నది. జెనీవాలో బోధించిన వేదాంత శాస్త్ర వ్యవస్థకు ఇవి ఆరంభ ప్రతీకలుగా ఉన్నాయి. ఐరోపా ఖండములో డచ్ రిఫార్మ్డ్ చర్చ్ ఈ పునరుద్ధరణ పరంపరకు ఒక బలమైన శాఖగా ఉన్నది. అర్మేనియన్ వివాదముతో వ్యవహరించుటకు 1618 నుండి 1619లో కూడుకొనిన సైనోడ్ ఆఫ్ డాట్ వాటిలో ఒక ప్రఖ్యాతిగాంచిన శాఖ. సైనోడ్ ద్వారా ప్రచురించబడిన కెనాన్స్ ఆఫ్ డాట్ కెల్వినిజం యొక్క 5 బిందువులు అని నేడు మనం పిలుచుకునే పునరుద్ధరణ సిద్ధాంతములకు ప్రఖ్యాతిగాంచిన ఆకారముగాను సమర్థనగాను ఉన్నాయి. ఈ పునరుద్ధరణ సాంప్రదాయము బ్రిటిష్ ఐల్స్లో విరివిగా వ్యాపించింది. 1505 నుండి 1572 మధ్య కాలములో నివసించిన జాన్ నాక్స్ జెనీవాలో అధ్యయనము చేసి స్కాట్లాండ్లో పునరుద్ధరణ మరియు ప్రెస్బిటేరియన్ సంఘాలను నిర్మించుటకు తిరిగి వచ్చాడు. ఆ కాలము మొదలుకొని 1560 యొక్క స్కాట్స్ కన్ఫెషన్ ఒక ప్రఖ్యాతిగాంచిన ప్రతు అయ్యింది. పునరుద్ధరణ ఇంగ్లాండ్లో కూడా స్థాపించబడింది మరియు అక్కడ ఇతర గుంపులతో కలిసి ప్యూరిటన్లు 1646లో వెస్ట్ మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ను మరియు 1647 నుండి 48 మధ్య కాలంలో పెద్ద మరియు చిన్న క్రైస్తవ మత హితోపదేశములను రూపొందించారు. వెస్ట్ మినిస్టర్ స్టాండర్డ్స్ అని పిలువబడిన ఈ ప్రతులు నేడు కూడా అనేక పునరుద్ధరణ సంఘములలో ఉపయోగించబడుతున్నాయి. బ్రిటిష్ ఐల్స్కు చెందిన అనేక బాప్టిస్టు గుంపులు కూడా తమను తాము పునరుద్ధరణ సాంప్రదాయములో భాగముగా పరిగణించుకొని 1644లో మొదటిగా ప్రచురించబడిన లండన్ బ్యాప్టిస్ట్ కన్ఫెషన్ వంటి ప్రతులలో తమ విశ్వాసమును వ్యక్తపరిచారు. పునరుద్ధరణ సాంప్రదాయము ప్రపంచములోని ఇతర భాగములకు కూడా వ్యాపించింది. ఆంగ్ల ప్యూరిటన్లు మరియు తరువాత స్కాటిష్ ప్రెస్బిటేరియన్లు దీనిని ఉత్తర అమెరికాకు బలముగా తెచ్చారు మరియు మిషనరీ కృషి దీనిని ఆఫ్రికా, ఇండోనేషియా, దక్షిణ తూర్పు ఆసియా మరియు దక్షిణ అమెరికాలోని అనేక భాగములకు కూడా తీసుకుని వెళ్ళింది. ఇప్పుడు దాని చరిత్రలోని ప్రతి మెట్టులోనూ అనేక అభివృద్ధులు పునరుద్ధరణ వేదాంత శాస్త్రమునకు కొన్ని ప్రత్యేక లక్షణములను ఇచ్చాయి. సంఘము యొక్క ఇతర శాఖలలో వలెనే పునరుద్ధరణ సంఘములలో కూడా కొన్ని గంభీరమైన వైఫల్యాలు మరియు మతభ్రష్టత్వములు ఉండినవి. క్రీస్తు శరీరములోని ఈ భాగములో నేడు కూడా సమస్యలు ఉన్నాయి. అయితే నేడు సచేతన బైబిలు ఆధారమైన పునరుద్ధరణ వేదాంత శాస్త్రము లోకములోని ప్రతి మూలన బోధింపబడుతుంది మరియు ప్రజలు దానిని అనుసరించి జీవిస్తున్నారు. ఆయన వ్రాసిన పుస్తకమైన కెల్విన్ ఇన్ కాంటెక్స్ట్ అనే పుస్తకములో పునరుద్ధరణ చరిత్రకారుడైన డేవిడ్ స్టెయిన్మెడ్జ్ ఈ విధముగా వ్రాశాడు. 400 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు కెల్విన్ ఐరోపా మరియు అమెరికాలోని అనేక తరముల వారిని మరియు వారు మతమును గూర్చి ఆలోచించిన విధానమును, వారి రాజకీయ సంస్థలను నిర్మించిన విధానమును, చిత్తరువులను చూసిన విధానమును, పద్యములు మరియు మ్యూజిక్ను రాసిన విధానమును, ఆర్థిక అనుబంధములను నిర్మించిన విధానమును లేక భౌతిక భూగోళమును శాసించిన నియమాలను బయలుపరచుటలో పడిన పాటలను ప్రభావితం చేశాడు. ఇప్పుడు మనము సంఘం యొక్క పునరుద్ధరణ శాఖ యొక్క చరిత్రను గూర్చి కొంతవరకు నేర్చుకున్నాము కాబట్టి ఇప్పుడు దాని యొక్క వేదాంత శాస్త్ర ధోరణులను చూద్దాము.
క్రైస్తవ సాంప్రదాయములలో ధోరణులను గూర్చి మనము ముందు చేసిన చర్చల ఆధారముగా పునరుద్ధరణ వేదాంత శాస్త్రవేత్తలు దేనికి ఎక్కువ విలువ ఇస్తారు అని మనము అడగవలెను. ఆర్థోడాక్సీ, ఆర్థోప్రాక్సిస్ లేక ఆర్థోపాథోస్? శతాబ్దముల తరబడి కొన్ని అరుదైన సందర్భాలు మినహా పునరుద్ధరణ సాంప్రదాయము ప్రాథమికముగా ఆర్థోడాక్సీ మీద ఉద్ఘాటన ఉంచిందని మరియు రెండవదిగా ఆర్థోప్రాక్సిస్ మీద వక్కానించిందని స్పష్టమవుతుంది. కొందరు ప్యూరిటన్ రచయితలను మినహాయిస్తే ఆర్థోపాథోస్ మీద ఎక్కువ ధ్యాస ఉంచబడలేదు. ఆర్థోడాక్సీ మరియు ఆర్థోప్రాక్సిస్ మీద ఈ ద్వంద్వ ఉద్ఘాటన ప్రపంచములో నేటికి కూడా అనేక చోట్ల ఉపయోగించబడుతున్న వెస్ట్మినిస్టర్ షార్టర్ క్యాటకిజం యొక్క 3వ ప్రశ్నకు జవాబులో మనము చూడవచ్చు. లేఖనములు నియమానుసారముగా ఏమి బోధిస్తున్నాయి అనే ప్రశ్నకు జవాబుగా క్యాటకిజం ఈ క్రింది విధముగా స్పందిస్తుంది. దేవుని గూర్చి ఒక వ్యక్తి ఏమి నమ్మవలెనో మరియు మానవుని నుండి దేవుడు ఏ బాధ్యతను ఆశించుచున్నాడో లేఖనములు ప్రాథమికంగా బోధిస్తాయి. ఈ చిన్న క్రైస్తవ హితోపదేశము లేఖన బోధను ఆర్థోడాక్సీ మరియు ఆర్థోప్రాక్సిస్ మాటలలో క్రోడీకరిస్తుంది. మొదటిగా దేవుని గూర్చి మనము ఏమి నమ్మాలి, ఇది సరైన సిద్ధాంతము లేదా ఆర్థోడాక్సీ. మరియు రెండవదిగా దేవుడు మానవుని నుండి ఏమి కోరుచున్నాడు. ఈ కథనము మన ధ్యాసను ప్రాథమికముగా ఆర్థోప్రాక్సిస్ అనగా సరైన పనిని చేయుట వైపుకు మళ్లిస్తుంది. అనేక విధాలుగా క్రైస్తవ హితోపదేశము యొక్క రెండంతల ఉద్ఘాటన ఆయన సిద్ధాంతము మరియు బాధ్యత సంఘం యొక్క పునరుద్ధరణ శాఖలోని ముఖ్యమైన అంశములను రూపొందిస్తుంది మరియు ప్రతిబింబిస్తుంది. హితోపదేశం యొక్క జవాబులో కనిపించనిది ఏమనగా దేవుడు మరియు ఆయన నిబంధనా జనుల మధ్య దేవుని వాక్యము నిర్మించు అనుబంధము లేక భావనాత్మక బంధము యొక్క ప్రస్తావన. పునరుద్ధరణ సాంప్రదాయములో ఉన్న క్రైస్తవులు చాలాసార్లు గడ్డకట్టిన ఎన్నుకొనబడిన వారు అని పిలువబడుటలో ఆశ్చర్యమేమైనా ఉందా? ఆర్థోపాథోస్ యొక్క ఆచరణాత్మక బహిష్కారము కొరకు సిద్ధాంతము మరియు బాధ్యతను ఉద్ఘాటించున్నప్పుడు సిద్ధాంతము మీద వక్కానింపు మనలను జ్ఞానవాదమునకు నడిపిస్తుంది మరియు బాధ్యత మీద మన ఉద్ఘాటింపు చట్టవాదమునకు నడిపిస్తుంది. ఆర్థోడాక్సీ మరియు ఆర్థోప్రాక్సిస్ పునరుద్ధరణ వేదాంత శాస్త్రం యొక్క స్వాభావిక ధోరణులై ఉన్నాయి మరియు క్రీస్తు శరీరములోని ఈ భాగమునకు ఇవి బలముగాను మరియు బలహీనతలుగాను ఉన్నాయి మరియు మేలుకైనా లేక కీడుకైనా ఈ పాఠములలో ఇవి బలముగాను మరియు బలహీనతలుగాను మరలా ప్రత్యక్షమవుతాయి. ఇప్పుడు పునరుద్ధరణ సాంప్రదాయము వేదాంత శాస్త్రములోని ఇతర విషయముల కంటే ఎక్కువగా సిద్ధాంతము మీద ఉద్ఘాటన పెడుతుంది కాబట్టి పునరుద్ధరణ సిద్ధాంతమును గూర్చి ఎక్కువ అవగాహన పొందుటకు దాని యొక్క ప్రాముఖ్యమైన సిద్ధాంత భిన్నత్వములను అధ్యయనము చేయుట ఉత్తమమైన మార్గము అనే విషయం మనకు ఆశ్చర్యము కలిగించనవసరం లేదు. ఈ సమర్పణలను అర్థము చేసుకొనుట ఈ పాఠములలో ఇవ్వబడిన దృష్టికోణాలను మరింత స్పష్టముగా విశ్లేషించుటకు సహాయపడుతుంది. సంఘము యొక్క ఈ శాఖకు ప్రత్యేకించబడిన 4 సిద్ధాంత స్థానములను మనము ప్రస్తావించుదాము. మొదటిది పునరుద్ధరణ యొక్క సోలాస్ అని పిలువబడినది. రెండవది లేఖనము యొక్క ఐక్యత. మూడవది దేవుని సిద్ధాంతము. మరియు నాలుగవది క్రైస్తవ్యము మరియు మానవ సంస్కృతి మధ్య ఉన్న అనుబంధమునకు ఒక ప్రత్యేకించబడిన పద్ధతి. పునరుద్ధరణ యొక్క సోలాస్ను గూర్చిన పునరుద్ధరణ ఆలోచనను మొదట మనము చూద్దాము. ఇతర ప్రొటెస్టెంట్ వారితో పాటు ది సోలాస్ అని పిలువబడిన సిద్ధాంతముల సమూహమును పునరుద్ధరణ వేదాంత శాస్త్రవేత్తలు రూఢీపరిచారు. ఈ సిద్ధాంతములన్నీ సాంప్రదాయికముగా సోలా అనగా ఒకే లేక మాత్రమే అనే మాటను కలిగి ఉన్న లాటిన్ కథనములలో క్రోడీకరింపబడినవి. చాలామంది ఇవాంజలికల్ క్రైస్తవులు వీటిలో కొన్నిటిని గూర్చి అయినా వినియుంటారు. సోలా స్క్రిప్చురా అనగా లేఖనము మాత్రమే, సోలా క్రిస్టోస్ అనగా క్రీస్తు మాత్రమే, సోలా ఫిడే అనగా విశ్వాసము మాత్రమే, సోలా గ్రేషియా అనగా కృప మాత్రమే, మరియు సోలా డియో గ్లోరియా అనగా దేవునికి మాత్రమే మహిమ. సోలా స్క్రిప్చురా అనగా లేఖనము మాత్రమే నిష్కలంకమైన విశ్వాస మరియు జీవన నియమము అనే సిద్ధాంతము. లేఖనములతో పాటుగా సంగమునకు కూడా
ఎనలేని సాంప్రదాయము ఉన్నదని మరియు అది ఎక్యూమెనికల్ సభల ద్వారా లేక పోప్ ద్వారా వ్యక్తపరచబడుచున్నదని నమ్ము రోమన్ క్యాథలిక్ నమ్మకమునకు ఇది భిన్నముగా ఉన్నది. దేవునికి మానవునికి మధ్య కేవలం యేసుక్రీస్తు మాత్రమే మధ్యవర్తి అయి ఉన్నాడని సోలా క్రిస్టోస్ ఉద్ఘాటిస్తుంది. మరియు ఇది మధ్యవర్తిత్వం కొరకు పరిశుద్ధుల వైపు లేక మరియ వైపు చూచువారికి భిన్నముగా ఉన్నది. క్రీస్తు మాత్రమే ఏకైక రక్షకుడు. పాపక్షమాపణ కొరకు మరియు దేవుని ఉగ్రత నుండి తప్పించుకొనుట కొరకు పాపుల కొరకు ఏకైక మార్గము ఆయనే. సోలా ఫిడే లేక విశ్వాసము మాత్రమే అనగా విశ్వాసము ద్వారా మాత్రమే మరియు మానవ కృషి లేక మానవ క్రియల వంటి ఇతర మార్గములలో గాక దేవుడి విశ్వాసులను నీతిమంతులుగా ఎంచుతాడు అనే సిద్ధాంతమై ఉన్నది. సోలా గ్రేషియా లేక కృప మాత్రమే అనేది దేవుడు మనకు రక్షణ ఆశీర్వాదమునిచ్చు మార్గమును వివరిస్తుంది. నిత్యత్వం అంతటి నుండి దేవుడు ఆయన ఎన్నుకున్న ప్రజలకు కృపను అనుగ్రహిస్తాడు. క్రీస్తు యోగ్యత ఆధారముగా ఆయన ఉచితముగా మనలను నీతిమంతులుగా తీర్చుతాడు మరియు ఆ యోగ్యతను ఆయన మన ఖాతాలో జమ చేస్తాడు. మన రక్షణలో సహాయపడు వ్యక్తిగత యోగ్యత మనకు లేదు అని సోలా గ్రేషియా ఉద్ఘాటిస్తుంది. రక్షణ ప్రక్రియ అంతా అనగా నిత్య ఎంపిక నుండి నిత్య మహిమ వరకు కేవలము దేవుని కృప మీద మాత్రమే ఆధారపడి ఉన్నది. సోలి డియో గ్లోరియా అనగా దేవునికి మాత్రమే మహిమ అనేది సృష్టి మరియు సృష్టిలోని కార్యములన్నీ కూడా తుదకు దేవునికి మాత్రమే మహిమను తెచ్చుటకు రూపొందించబడినవి అనే సిద్ధాంతమై ఉన్నది. మానవుల యొక్క యోగ్యతకు కొంత గుర్తింపునిస్తూ దేవునికి మాత్రమే చెందవలసిన ఘనతను దారి మళ్లించుటకు ప్రయత్నించిన సిద్ధాంతములన్నిటినీ వ్యతిరేకించుటకు పునరుద్ధరణకర్తలు ఈ నినాదమును ఉపయోగించారు. లేఖనము యొక్క అధికారము మీద దృష్టి పెట్టు సోలా స్క్రిప్చురా యొక్క సిద్ధాంతమును మనము ముందుగానే ప్రస్తావించినప్పటికీ పునరుద్ధరణ సాంప్రదాయము సంఘం యొక్క ఇతర శాఖల కంటే పాత క్రొత్త నిబంధనల యొక్క ఐక్యతను గూర్చిన దాని ఆలోచనలో పూర్తిగా భిన్నముగా ఉన్నదని మనము గుర్తించుట ప్రాముఖ్యమైన విషయము. ఆధునిక చరిత్రలో ఉత్తర అమెరికాలోని ఎవాంజలికల్ విశ్వాసులకు మరియు అమెరికాకు చెందిన మిషనరీల యొక్క ప్రభావము బలముగా ఉన్న ప్రపంచములోని ఇతర ప్రాంతములలో ప్రక్రియారూపక దైవిక ప్రత్యక్షతావాదము లేక డిస్పెన్సేషనలిజం అను ఉద్యమము యొక్క ఒక రూపమును అనుసరించుట సామాన్యమైపోయింది. ఇప్పుడు స్పష్టము చేయుటకు నేటి యుగములో అనేక రకముల డిస్పెన్సేషనలిజములు ఉన్నాయి. అయితే వీటిలోని ఒక ప్రాముఖ్యమైన సామాన్యత ఏమనగా పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనలకు మధ్య ఉన్న ముఖ్యమైన విభజన. సాధారణముగా పాత నిబంధన ధర్మశాస్త్రముగాను మరియు క్రొత్త నిబంధన సువార్తగాను పరిగణించబడుతుంది. పాత నిబంధన కార్యముల మీద ఉద్ఘాటన పలుకుతుంది మరియు క్రొత్త నిబంధన కృప మీద. పాత నిబంధన కేవలము తీర్పును తెచ్చున్నదిగా వీక్షించబడినది, అయితే క్రొత్త నిబంధన రక్షణను తెచ్చున్నదిగా వీక్షించబడినది. నేను 7 సంవత్సరాల బాలునిగా ఉన్నప్పుడు మా సండే స్కూల్ టీచర్ చెప్పిన ఈ మాట నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నది. అబ్బాయిలు, అమ్మాయిలు, మీరు క్రొత్త నిబంధన యుగములో నివసించుచున్నందుకు మీకు సంతోషముగా లేదా? పాత నిబంధనలో దేవుడు క్రూరునిగాను కోపిష్టిగాను ఉన్నాడు, అయితే ఇప్పుడు ఆయన ఎంతో దయ మరియు ప్రేమ కలిగిన వానిగా ఉన్నాడు. అప్పట్లో ప్రజలు తమ రక్షణను సంపాదించుకోవలసి వచ్చేది, అయితే ఇప్పుడు మనము కృప ద్వారా దానిని పొందుకొనుచున్నాము. ఎంతో కొంత మేరకు ఎక్కువ మంది ఇవాంజలికల్ విశ్వాసులు నేడు నా చిన్ననాటి అధ్యాపకురాలు కలిగి ఉన్న అభిప్రాయములే కలిగి ఉంటారు. దీనికి భిన్నముగా పునరుద్ధరణ సాంప్రదాయము బైబిల్ అంతటిని ఒక ఐక్య వేదాంత శాస్త్రముగా పరిగణిస్తుంది. పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన ఒకదానితో ఒకటి వ్యతిరేకముగా లేవు. ధర్మశాస్త్రము పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన రెంటిలోనూ ఉన్నది. సువార్త 2 నిబంధనలలోనూ ఉన్నది. సత్క్రియలు 2 నిబంధనలలో అవసరమై ఉన్నవి. దైవిక కృప 2 నిబంధనలలోనూ రక్షణను తెచ్చినది. తీర్పు పాత మరియు క్రొత్త నిబంధనలలో ఉన్నది మరియు రక్షణ కూడా పాత మరియు క్రొత్త నిబంధనలలో రెంటిలోనూ ఉన్నది. అయితే ఇప్పుడు
ఈ రెండు నిబంధనల మధ్య భేదములు కూడా ఉన్నాయి గాని అవి కేవలము వాటి యొక్క ప్రగతికి సంబంధించినవి మాత్రమే. అనగా అవి ఆరంభ స్థాయిల నుండి తదుపరి స్థాయిల వరకు బైబిల్ విశ్వాసం యొక్క అభివృద్ధులకు అవి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అయినను అది ఒకే విశ్వాసమై ఉన్నది. పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనకు మధ్య ఉన్న భేదములను జాగ్రత్తగా పరిగణించినప్పుడు మనము వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ యొక్క 7వ అధ్యాయము 6వ భాగము ద్వారా ఈ తీర్పుకు రావచ్చు. పాత మరియు క్రొత్త నిబంధనలు సత్తాలో వేరుగా, కృపకు 2 నిబంధనలు కావుగాని పలు యుగముల క్రింద ఉన్న ఒకే మరియు అదే నిబంధనలై ఉన్నాయి. ఇప్పుడు స్పష్టముగా ఉండుటకు లేఖనము యొక్క ఐక్యత మీద ఈ వక్కానము పునరుద్ధరణ వేదాంత శాస్త్రములో కొన్ని తప్పిదములకు కూడా దారితీసింది. కొన్నిసార్లు పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనకు మధ్య కావలసినంత విభజనను చూపకపోవుట. అయినను బైబిల్ యొక్క ఐక్యత మీద వక్కానము పునరుద్ధరణ వేదాంత శాస్త్రం యొక్క గొప్ప బలములలో ఒకటై ఉన్నది. మన వేదాంత శాస్త్రమును ఎలా నిర్మించాలి అని మనము అన్వేషించుచుండగా ఈ పాఠములలో మనము పాత నిబంధన కంటే ఎక్కువగా క్రొత్త నిబంధనను ఉపయోగిస్తాము. కేవలము క్రొత్త నిబంధనతో మాత్రమే కాక బైబిల్ అంతటికీ సయోధ్యగా ఉన్న వేదాంత శాస్త్రమును నిర్మించుట మన లక్ష్యమై ఉంటుంది. ఈ అధ్యయనముల మీద పునరుద్ధరణ సిద్ధాంతము యొక్క ప్రభావము ఈ విధముగా ఇంచుమించు ప్రతి మలుపులోనూ కనిపిస్తుంది. 3వ స్థానములో సోలీ డియో గ్లోరియాపై వక్కానము చూపుటకు తోడుగా పునరుద్ధరణ వేదాంత శాస్త్రము దేవుని సిద్ధాంతము మీద ప్రత్యేకమైన ఉద్ఘాటనను చూపుతుంది. చారిత్రకముగా మాట్లాడితే పునరుద్ధరణ వేదాంత శాస్త్రము దేవుని యొక్క స్వతంత్ర శ్రేష్టతకు మరియు అంతర్వ్యాప్తికి మధ్య సమతుల్యమైన ఆసక్తిని చూపుతుంది. వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ వలె పునరుద్ధరణ ప్రమాణములు దేవుని యొక్క నిత్య స్వతంత్ర శ్రేష్ఠ నియమములు మరియు దేవుని యొక్క అంతర్వ్యాప్తి దైవకృతములను రెంటిని గూర్చి బలముగా మాట్లాడతాయి. పునరుద్ధరణ వేదాంత శాస్త్రములో ఈ చారిత్రక సమతుల్యత బైబిలు దేవుని యొక్క స్వతంత్ర శ్రేష్టత మరియు అంతర్వ్యాపీయతను వర్ణిస్తున్న సత్యమును ప్రతిబింబిస్తుంది. కొన్ని లేఖన భాగములలో ఆయన అన్నిటికంటే దూరముగాను, ఎత్తుగాను, అందని వానిగాను, స్వతంత్రునిగాను ఉన్నవానిగా ఆయన చూపబడ్డాడు. మరికొన్ని లేఖన భాగాలలో లేఖనములు ఆయనను గూర్చి ఒక అంతర్వ్యాప్తి కలిగిన, సమీపముగా ఉన్న మరియు చరిత్రలో దగ్గరగా పాలివాడయున్న, ముఖ్యముగా ఆయన ప్రజలతో పాలివాడయున్నవాడని చెప్పబడుతుంది. అయినను ఇతర క్రైస్తవ సాంప్రదాయములతో పోల్చితే దేవుని సర్వవ్యాప్యత కంటే కూడా దేవుని స్వతంత్ర శ్రేష్టత మీద ఉద్ఘాటన చూపుట పునరుద్ధరణ వేదాంత శాస్త్రము యొక్క ధోరణి అయి ఉన్నది. ఇతర క్రైస్తవ సాంప్రదాయములు దేవుని సమీపత్వమునకు అనుబంధము కలిగిన దైవిక గుణములైన దేవుని దయ, కరుణ, ప్రేమ, ఆయన మృదుత్వము, ఆయన సహనము మరియు ఆయన సన్నిధి మీద ఎక్కువ వక్కానము పలుకుతాయి. ఇప్పుడు పునరుద్ధరణ వేదాంత శాస్త్రము ఈ దైవిక లక్షణములను రూఢీపరుస్తుంది గాని దేవుని స్వతంత్ర శ్రేష్టతకు అనుబంధము కలిగిన ఇతర గుణములైన ఆయన నిత్యత్వము, ఆయన మారణితనము, ఆయన సార్వభౌమత్వము, ఆయన స్వయం ఉనికి, ఆయన సర్వశక్తిమత్వము, ఆయన సర్వవ్యాపత్వముల మీద ఎక్కువ ఉద్ఘాటన చూపుతుంది. ఉదాహరణకు వెస్ట్మినిస్టర్ షార్టర్ క్యాటకిజం దేవుని గూర్చి ఇస్తున్న పునరుద్ధరణ నిర్వచనమును ఒకసారి వినండి. దేవుడు అంటే ఏమిటి అనే 4వ ప్రశ్నకు స్పందనగా క్రైస్తవ హితోపదేశము ఈ విధముగా జవాబిస్తున్నది. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఆయన సొంత మూర్తిమత్వము, జ్ఞానము, శక్తి, పరిశుద్ధత, న్యాయము, మంచితనము మరియు సత్యములో పరిమితులు లేని నిత్యమైన మరియు మార్పు లేని వానిగా ఉన్నాడు. ఈ జవాబు సత్యమై ఉన్నది. ఇది లేఖన ఆధారమై ఉన్నది. కానీ ఇది స్పష్టముగా దేవుని యొక్క స్వతంత్ర శ్రేష్టతకు సంబంధించిన గుణాలను, అనగా అన్నిటికంటే అందరికంటే ఆయనను ఉన్నతముగా చేయు గుణాలను వక్కానిస్తుంది. 1920లు మొదలుకొని ఉత్తర అమెరికా మరియు ఇంగ్లాండ్లోని అనేక భాగములలో పునరుద్ధరణ వేదాంత శాస్త్రము యొక్క ఉజ్జీవము మొదలైందని గ్రహించుట ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. పునరుద్ధరణ వేదాంత శాస్త్రము పేరు క్రింద అనేక క్రొత్త డినామినేషన్లు, సెమినారీలు మరియు కాలేజీలు పుట్టుకొచ్చాయి.
అనేక సందర్భాలలో ఈ నూతన్ కెల్విన్ వాద ఉద్యమాలలోని సభ్యులు దైవిక స్వతంత్ర శ్రేష్టత లేక దేవుని సార్వభౌమత్వమును గూర్చి ఎంతగా ఉద్ఘాటించారంటే వారు దేవుని యొక్క స్వతంత్ర శ్రేష్టత మరియు ఆయన సర్వవ్యాప్తి మధ్య ఉన్న బైబిల్ సంబంధమైన మరియు విశ్వాస ప్రమాణ అనుసారమైన సమతుల్యతను ఆచరణాత్మకముగా తృణీకరించారు. దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి మాత్రమే మనము ప్రార్థన చేయాలి లేక సువార్తను ప్రకటించాలని క్రైస్తవులు చెబుతున్నప్పుడు మీరు వింటే ఖచ్చితముగా మీరు మితిమీరిన నూతన కెల్విన్ వాదులను ఎదుర్కొనుచున్నారని గుర్తుపట్టవచ్చు. ఒక వేదాంత శాస్త్రవేత్త చెప్పు ప్రతి మాట దేవుని యొక్క సార్వభౌమత్వమునకు సంబంధించినదైనప్పుడు అది సాధారణముగా మితిమీరిన అభిప్రాయమును ప్రతిబింబిస్తుంది. మానవ నిర్ణయము మరియు ప్రపంచ చరిత్ర అనేవి అంతగా ప్రాముఖ్యమైనవి కావని వేదాంత శాస్త్రవేత్తలు మాట్లాడుటను మీరు వినినప్పుడు అది బైబిలు మరియు చారిత్రక పునరుద్ధరణ వేదాంత శాస్త్రము యొక్క బోధల నుండి దారి తప్పిపోయిన నూతన కెల్విన్ వాదం అయ్యుండవచ్చు. అయినను ఇతరులతో పోల్చుకుంటే చారిత్రక పునరుద్ధరణ వేదాంత శాస్త్రము కూడా దేవుని యొక్క స్వతంత్ర శ్రేష్టతను గూర్చి ఎక్కువగా వక్కానించినది. ముఖ్యముగా సోటేరియాలజీ అనగా రక్షణ సిద్ధాంతములో రక్షణ అనేది నిత్యత్వము నుండి నిత్యత్వము వరకు కలుగునదని, అది పూర్తిగా దేవుని సార్వభౌమ కృపమూలముగానే కలుగుతుందని పునరుద్ధరణ వేదాంత శాస్త్రము వక్కానిస్తుంది. దేవుని యొక్క స్వతంత్ర శ్రేష్టతను మితిమీరిన స్థాయికి తీసుకువెళ్ళు అవకాశం ఉన్నప్పటికీ దానిని గూర్చిన సరైన అవగాహన క్రైస్తవ వేదాంత శాస్త్రములోని అనేక అంశములను సరిగా వివరిస్తుంది మరియు తద్వారా ఈ పాఠములను అది కొన్ని దిశలలో నడిపిస్తుంది. సంఘం యొక్క పునరుద్ధరణ శాఖ యొక్క మరొక విశేషతను ప్రస్తావించవలసి ఉన్నది. అది క్రైస్తవ్యము మరియు సంస్కృతి మధ్య ఉన్న సంబంధమును గూర్చిన అభిప్రాయము. జెనీవాలో కెల్విన్ యొక్క దినముల నుండి పునరుద్ధరణ సాంప్రదాయము ఈ విషయములను గూర్చి ఒక స్థిరమైన అభిప్రాయమును కలిగి ఉన్నది. ఈ విశేష అభిప్రాయమును క్రోడీకరించుటకు క్రైస్ట్ అండ్ కల్చర్ అనే ఆయన పుస్తకములో రిచర్డ్ నైబర్ సృష్టించిన వర్గీకరణ విధానమును అనుసరించుట ఒక మార్గముగా ఉన్నది. ఈ పుస్తకములో నైబర్ సంస్కృతి పట్ల పలు క్రైస్తవ గుంపుల అభిప్రాయములను సేకరించి వాటిని 5 ముఖ్యమైన గుంపులుగా విభజించాడు. సంస్కృతి చెడ్డది కాబట్టి క్రైస్తవులు దానిని విసర్జించాలి అనే అభిప్రాయము కొరకు నైబర్ సంస్కృతికి వ్యతిరేకముగా క్రీస్తు అనే శీర్షికను ఉపయోగించాడు. వేరు చేయబడిన ఉద్యమాలైన మధ్యకాల సన్యాస క్రమములు మరియు ఆధునిక అమీష్ మరియు మెనోనైట్ సమాజములు ఈ అభిప్రాయము కలిగిన ప్రసిద్ధిగాంచిన గుంపులు. సంస్కృతిని ప్రాథమికముగా రూఢీపరిచి ప్రపంచములో ఉన్న విషయములలో క్రీస్తును చేర్చుటకు ప్రయత్నించు అభిప్రాయములను వివరించుటకు నైబర్ సంస్కృతికి చెందిన క్రీస్తు అనే శీర్షికను ఉపయోగించాడు. ఈ పద్ధతిని అనేక ఆధునిక ప్రొటెస్టెంట్ ఉదారవాద సంఘములలో చూడవచ్చు. సంస్కృతికి వ్యతిరేకముగా క్రీస్తు మరియు సంస్కృతికి చెందిన క్రీస్తు అను ఈ 2 తీవ్రతలకు మధ్య నైబర్ క్రీస్తును మరియు మానవ సంస్కృతిని సమాధానపరచుటకు అనేక మార్గములను ఉపయోగించు 3 అభిప్రాయములను వివరించాడు. సంస్కృతికి పైన క్రీస్తు అనే అభిప్రాయము క్రీస్తు మరియు లోకము మధ్య ఒక సంయోగమును తీసుకువచ్చుటకు ప్రయత్నిస్తుంది. క్రీస్తు మరియు సంస్కృతి ఒకదానికొకటి విరుద్ధము అనే అభిప్రాయము క్రీస్తు మరియు లోకము మధ్య ద్వంద్వవాదమును చూపుటకు ప్రయత్నిస్తుంది. మరియు సంస్కృతిని మార్చగల క్రీస్తు అనే అభిప్రాయము క్రైస్తవ్యము సంస్కృతి మీద ప్రభావము చూపి కొన్ని విధాలుగా సంస్కృతులను బైబిలు విలువలకు అనుగుణముగా మార్చాలనే అభిప్రాయమును కలిగి ఉన్నది. నైబర్ అభిప్రాయం ప్రకారం పునరుద్ధరణ ఈ చివరి విభాగమునకు చెందినదిగా ఉన్నది. ఇప్పుడు అనేక సమయాలలో పునరుద్ధరణ సాంప్రదాయము ఈ దృష్టికోణమును అనేక మార్గములలో ఆచరణలో పెట్టింది. దుఃఖకరముగా ఈ కృషిలో కొంత ఐరోపా వలసరాజ్యవాదమునకు దగ్గర సంబంధము కలిగినదిగా ఉన్నది. కానీ గతములో ఈ మార్పు తెచ్చు విధానము యొక్క కొన్ని సామాన్య అనుకూల ఉదాహరణలు కూడా ఉన్నాయి. సాధారణముగా క్రీస్తు మానవ సంస్కృతులను మార్చాడు అనుటకు కొన్ని సానుకూల ఉదాహరణలుగా మేము ప్యూరిటన్ ఇంగ్లాండ్ మరియు ప్యూరిటన్ అమెరికా మరియు హాలాండ్లో అబ్రహాం కుయిపర్ యొక్క కృషిని ఎక్కువగా ఉపయోగిస్తాము.
ఈ సన్నివేశాలన్నిటిలో సంస్కృతిని గూర్చి సామాన్య పునరుద్ధరణ స్థానమును ఈ క్రింది విధముగా క్రోడీకరించవచ్చు. దేవుడు మొదట మానవులను చేసి మనలను ఏదెను తోటలో ఉంచినప్పుడు ఆయన మానవులకు ఒక సాంస్కృతిక ఆజ్ఞను ఇచ్చాడు. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనములో ఉన్న ఆ సుపరిచితమైన మాటలు ఏమనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. లోకములో దేవుని యొక్క రాయబారులుగా పనిచేయుటకు, దేవుని మహిమ కొరకు భూమిని దానిలోని సమస్తమును నియంత్రించుటకు ఆదాము హవ్వలు పిలువబడిరి. పునరుద్ధరణ ఆలోచన ప్రకారం ఈ సాంస్కృతిక ఆజ్ఞ అనేది వేరు చేయబడలేదు. ఇది మిగతా లేఖన భాగము ద్వారా రూఢీపరచబడింది. వాస్తవానికి క్రీస్తు ఆయన సంఘమునకు ఇచ్చిన సువార్త ఆజ్ఞ దేవుని ప్రజలను పాపము నుండి విమోచించుటకు, తద్వారా ఈ సాంస్కృతిక ఆజ్ఞ నెరవేర్చబడుటకు రూపొందించబడింది. ఈ కారణము చేత జీవితములోని ప్రతి కోణము క్రీస్తు యొక్క ప్రభుత్వము క్రిందికి తీసుకుని రాబడాలని పునరుద్ధరణ వేదాంత శాస్త్రము కోరుతుంది. జీవితము యొక్క కొన్ని భాగములు మతపరమైనవి, మరికొన్ని లౌకికమైనవను ఆలోచనను పునరుద్ధరణ వేదాంత శాస్త్రము తిరస్కరిస్తుంది. ఈ ఆలోచన ప్రకారముగా జీవితమంతా మతపరమైనది మరియు అది నిజమైన లేక అబద్ధ మతము ద్వారా నియంత్రించబడుతుంది. కళ, విజ్ఞానము, చట్టము, రాజకీయము, వ్యాపారము, కుటుంబము మరియు విద్యాలయము, మానవ సంస్కృతిలోని ప్రతి భాగము దేవుని వాక్యమును గౌరవించే విధముగాను మరియు దేవునికి మహిమను తెచ్చు విధముగాను పూర్తి చేయబడాలి. మీ వేదాంత శాస్త్రమును కట్టుట అను అంశము మీద ఈ పాఠములలో మీరు పాలు పంచుకొనుచుండగా కొన్ని అంశములు మీకు సుపరిచితముగా ఉండవచ్చు, మరికొన్ని క్రొత్తగా ఉండవచ్చు. చాలా సందర్భాలలో మిమ్మును మీరు పునరుద్ధరణ వేదాంత శాస్త్రముతో ఎలా గుర్తించుకుంటారు అనే దానికి ఫలితముగా ఇది ఉన్నది. అయితే పునరుద్ధరణ వేదాంత శాస్త్రము మీకు స్థానికమైనది అయినా కాకపోయినా దానితో సంభాషించు ప్రతి ఒక్కరికి ఎంతో ఇవ్వగల ఒక సంఘము యొక్క శాఖకు అది ప్రతినిధిగా ఉన్నది. ఈ పాఠములో మన క్రైస్తవ వేదాంత శాస్త్రము యొక్క అన్వేషణకు మార్గదర్శకమునిచ్చు కొన్ని ప్రాముఖ్యమైన అభిప్రాయములను మీ ముందుంచాము. మొదటిగా, అపోస్తుల విశ్వాస ప్రమాణమునకు అనుగుణముగా ఉన్న క్రైస్తవ వేదాంత శాస్త్రమును మనము నిర్వచించాము. క్రైస్తవ వేదాంత శాస్త్రములోనే పలు విధములైన సాంప్రదాయములు సంఘము యొక్క అనేక శాఖలను రూపిస్తున్నాయనే సత్యమును మనము తెలుసుకోవాలని కూడా మనము చూశాము. మరియు చివరిగా, ఈ పాఠములు పునరుద్ధరణ సాంప్రదాయం యొక్క ధోరణుల ద్వారా నడిపించబడతాయని కూడా గుర్తించాము. ఈ సామాన్య అభిప్రాయములను మనస్సులో ఉంచుకొనుట ద్వారా వేదాంత శాస్త్ర విద్యార్థులు తరచుగా ఎదుర్కొను కొన్ని పొరపాట్లను మనం నివారించవచ్చు. మన అధ్యయనము యొక్క ఈ ఆకృతులను జ్ఞాపకముంచుకొనుట మీ వేదాంత శాస్త్రమును కట్టుట అను లక్ష్యము వైపు ముందుకు సాగుటలో మనకు సహాయపడుతుంది.